ఏం గంగాధరం గారు, వైరాగ్యం సుఖమా వైరాగ్యం దుఃఖమా? సుఖ దుఃఖముల కలయికైతే జీవితం అవుతుంది కదా. మరి ఏమవుతుంది రెండు కాకపోతే? వైరాగ్యం ఏమవుతుందా? సుఖ దుఃఖముల రెండిటికి సాక్షిగా ఉండేటటువంటి అత్యున్నత సుఖావస్థ అవుతుంది. సుఖమునకు సాక్షి కాబట్టి అలా ఉండగలిగిన సుఖం, దుఃఖమునకు సాక్షి కాబట్టి దుఃఖ సంపర్కం లేని సుఖం. దుఃఖ స్పర్శ తగులుతూ ఉంటుంది కానీ అది తనకి తగిలినా తాను పట్టించుకోకుండా నిలబడుతుంది. పెద్ద రాతి గోడ ఉందనుకోండి, సముద్రపు కెరటాలు వచ్చి కొడుతున్నాయా కొట్టట్లేదా? కొడుతున్నాయి. ఒక రోజున సముద్రంలో ముత్యాలు లేచి కెరటంలో పాటు కొట్టాయా కొట్టలేదా? కొట్టాయి. ముత్యాలు తగిలినా సాక్షి, ఉప్పు కెరటం తగిలినా సాక్షి. తప్ప సముద్రపు కెరటాలకి రాతి గోడకి ఏమైనా కదలిక ఉందా? కదలిక లేదు. కదలిక లేకుండా ఇలా నిలబడిపోగలిగినటువంటి స్థితి కూడా గొప్ప సుఖమే. అది కూడా మాటలు కాదు, అటువంటి సుఖస్థాయి. అంటే దుఃఖం అంటకుండా ఉండడం సుఖమే కదండి. అందుకని దుఃఖమంటని సుఖము చేత రంజిల్లని సుఖస్థితి, అందుకని వైరాగ్య సుఖమే. కానీ సుఖాతీత సుఖస్థితి, అందుకని వైరాగ్యాన్ని సుఖమని పిలిచింది శాస్త్రం. ఇప్పుడు మీకు గొడ్డలి అంటే ఆవిడ ఏమిస్తోంది? సుఖం ఇస్తోంది అనకూడదు, దుఃఖం ఇస్తోంది అనకూడదు. సుఖ దుఃఖాతీతమైన సుఖస్థితినే ఇస్తోంది. అంటే ఇంకా మీరు సుఖమన్న దాంట్లోనే ఉన్నారు. గొడ్డలి చేత్తో వేసుకుంటే మీరు నిజమైన స్థితికి వెళ్ళలేదు, సుఖములో ఉన్నారు. జారత్స్ ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడు పూర్తిగా చేరిపోయినట్టు ఈ గొడ్డలు వేసుకుని నడవగా 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 గమ్యానికి వెళ్ళిపోయారు. ఏదా గమ్యం? ఆనందము. ఆనందము మోక్షము. ఆనందం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అంతర్ముఖుడైపోయి ఇక్కడే ఆనందావస్థని పొందుతుంటాడు. ఆయనే ఆనంద నిలయుడు, ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన ఎక్కడుంటాడో అదే ఆనంద నిలయం. ఆనంద నిలయం అంటే అది కాదు, ఇవన్నీ ఆనంద నిలయాలే. అన్నీ ఆనంద నిలయాలైనా వీటికి పవిత్రోత్సవాలు లేవు, వీటికి కోయిల్ ఆల్వార్ తిరుమంజన్ ఉత్సవాలు లేవు. ఎందుకని? లోపల వాడు ఉన్నాడని నువ్వు అసలు వదిలిపెట్టేశావు కాబట్టి ఉత్సవాలు లేవు. వాడు ఉన్నాడని తెలిస్తే వాడి కోసం బూజులు దులుపుకోవడం మొదలు పెడితే పురాణశ్రవణం. వాడి కోసం బూజులు దులిపితే నువ్వు చేయగలిగిన ఒక దీక్ష, వాడి కోసం బూజులు దులుపుకుంటే నువ్వు చేసేటటువంటి ఒక పూజ, వాడి కోసం బూజులు దులుపుకుంటే నువ్వు చేసేటటువంటి ఒక కుంకుమార్చన. ఈ బూజులు ఏవీ దొరకకపోతే పవిత్రోత్సవం కోయిల్ ఆల్వార్ తిరుమంజన్ ఉత్సవం లేనటువంటి పాడుపడిపోయిన ఆనంద నిలయం అయిపోతుంది. ఆనంద నిలయమే, వాడు ఆనందమే. కానీ మీకు అందదు, బూజులు పట్టేసింది ఆ గుడి. ఆ గుడిని ఆనంద నిలయంగా నువ్వు ఉంచుకుని నిరంతర దర్శనం చేసుకుని ఆనందమునందైనా ఉండొచ్చు. దానికి ముందు మాత్రం ఈ గొడ్డలి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ గొడ్డలి బయట దొరికే గొడ్డలి కాదు. ఇది ఎలా దొరుకుతుంది? కేవలం నువ్వు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే దాని వలన అమ్మవారు నీకు ఒక ప్రజ్ఞనిస్తుంది. అది జిజ్ఞాసా వైరాగ్యము. పరిశీలనం చేస్తావు, ఇది సుఖమా దుఃఖమా, సుఖమా దుఃఖమా, సుఖమా దుఃఖమా, బాగా ఆలోచించి అన్నిటికీ నవ్వగలిగిన స్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు గొడ్డలు వేసుకున్నాడు కాబట్టి భవారణ్య కుఠారిక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను ఏ నామం మొదలెట్టినా ఇది ఒక చాలా గొప్ప నామం అంటూ ఉండడంలో ఏమైనా తప్పుందా డాక్టర్ గారు? లేకపోతే ఏవో కొన్ని గొప్ప నామాలు ఏమైనా ఉంటాయా లలితా సహస్రంలో? అన్నీ గొప్ప నామాలే అని పిలుస్తారు అమ్మవారిని. ఇది చాలా గొప్ప నామం. ఏమి చాలా గొప్ప నామం కాదు, అన్నీ గొప్ప నామాలే. ఆ నామం చెప్పే ముందు ఒక్కసారి దానిలో ఉన్నటువంటి సారం మనస్సుకి తగలగానే ఇది చాలా గొప్ప నామం అంటూ ఉంటానంతే. అలా బహుశా అన్నింటికీ అంటుంటాను. ఎందుకంటే ఏది గొప్ప నామం కాదు. వాళ్ళు చెప్పింది వసిన్యాది దేవతలండి, మామూలు వాళ్ళు కూర్చోలేదు చెప్పడానికి. 8 దిక్కుల అక్షరములలో కొన్ని అక్షరములకు ఒక్కొక్క అధిదేవత ఉంటారు. తూర్పు దిక్కుగా కూర్చునేటటువంటి తల్లి అచ్చులన్నింటికి అధిదేవత, ఆవిడ్ని వసిని అంటారు. ఆ వసినితో మొదలుపెట్టి 8 దిక్కుల 8 కూర్చుంటారు. వాళ్ళు 50 అక్షరాల మీద ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తుంటారంటే సారస్వతం అంతా అమ్మవారి గురించే స్తోత్రం చేస్తూ ఉంటుంది. ఇవి వాళ్ళు 8 దిక్కుల నుంచి అమ్మవారి స్తోత్రం చేస్తుంటారు. ఆ వసిన్యాది దేవతలు తల్లి అవన్నీ వింటూ ఇలా తల తాటిస్తూ ఉంటుంటుంది. కాబట్టి అష్టదిక్కులలో ఉండేటటువంటి వసిన్యాది దేవతల చేత స్తోత్రము చేయబడేటటువంటి తల్లి యొక్క అనుజ్ఞ మేరకు ఆమె శక్తియే వారిలో ప్రవహిస్తే వారు దానిని వాగ్రూపముగా మార్చి అమ్మ ప్రీతి కొరకు చేయబడినటువంటి లలితా సహస్రనామ రహస్య స్తోత్రమునందు ఏ నామము విశిష్టము అయినటువంటిది కాదు, అన్నీ విశిష్టమైనవే. కానీ ఏ నామం మొదలుపెట్టినప్పుడు ఆ నామం దగ్గరే ఒకసారి ఆ ఆనందంతో త్రేయించినట్లు
భోజనం చేశాక త్రేణుస్తాం, ఇది తలుచుకోగానే త్రేణుస్తాం, అంతే తేడా. ఇది ముందే త్రేణుపు కాబట్టి చాలా గొప్ప నామం అంటూ ఉండడం, అంత మాత్రం చేత అదే గొప్ప నామం అని మాత్రం కాదు. కాబట్టి భవారణ్య కుఠారిక, ఇందులో భవ అన్న శబ్దం చేత మనకి పుట్టుక మరణము ఈ రెండు సూచింపబడతాయి. భవ అంటే జనన మరణములు, భవ అంటే సంసారం. పుట్టుక మరణించడానికి సంసారానికి ఏమీ తేడా ఉండదండి. ఆ రెండు పర్యాయ పదాలు అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అవి కేశములు వెంట్రుకలు, నారికేళము కొబ్బరికాయ, స్త్రీ మహిళ, ఇవి ఎలా పర్యాయ పదాలో అలాగే అది కూడా సంసారమే మరణము, మరణమే సంసారం, ఆ రెండు పర్యాయ పదాలు. కాబట్టి భవారణ్య కుఠారిక, సంసారం అనేటటువంటి అరణ్యమునకు ఆమె గొడ్డలి వంటిది, అది ఆ నామానికి పేరు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. సంసారము అంటే మరణము అన్నారు కదా, జననము కాదా అంటే మరణమే జననము. అదేమిటండి అలా మాట్లాడతారు మీరు, అన్ని అవకతవకలుగాను అనుకోకండి. మరణము ఎప్పుడైతే వచ్చిందో జననము కూడా అప్పుడే ఉంటుంది. ఇది రెండు రవీంద్రనాథ్ ఠాగూర్ భాషలో చెప్పాలంటే గీతాంజలిలో ఆయన ఒక చమత్కారమైన మాట మాట్లాడారు. ఒక తల్లి అవ్యాజమైనటువంటి ప్రేమతో బిడ్డడికి కడుపు నింపడానికి స్తన్యం ఇస్తూ ఉంటుంది. ఒక స్తన్యములో పాలు అయిపోయాయి అనుకున్న తల్లి పిల్లవాణ్ణి ఎడంచేతి పక్క నుంచి కుడి చేతి వైపుకు మార్చుకోవడం ఎలా ఉంటుందో జనన మరణములు అలా ఉంటాయి. ఒక శరీరాన్ని వదిలిపెడతాడు, వేరొక శరీరాన్ని తీసుకుంటాడు, అంతే. ఈ శరీరాన్ని వదిలిపెట్టడము అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ఎవడు జన్మించాడో వాడు మరణిస్తాడు, ఎవడు మరణించాడో వాడు జన్మిస్తాడు. అది కాలచక్రమునందు ఉండేటటువంటి ఒక గొప్ప ప్రవాహ రూపం. నేను పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు శంకర భగవత్పాదులు. మరణము అన్నప్పుడు జననముంది, జననము అన్నప్పుడు మరణముంది, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి దీన్ని అరణ్యము అని పిలుస్తున్నారు. అరణ్యంతో పోలిక వేశారు. అరణ్యంతో పోలిక వేస్తే చాలా బాగుందండి. ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారము తొలగిపోవడము అంటే సంసారం అనేది లేకుండా నాశనం చేసేయడమే ఆ నామము యొక్క ప్రయోజనమా? సంసారము లేకుండా నాశనం చేసేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అసలు నా అన్నది ఏది ఉండకూడదు. దీని గురించి భాగవతంలో ఒక చమత్కారమైనటువంటి ఆఖ్యానం ఒకటి ఉంది. వెనకాతల కాలంలో ఒక రాజుగారికి ఒక చిత్రమైన వైరాగ్యం వచ్చింది. ఆయన ఏం చేశారంటే, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ పరిపాలన, నేను సన్యసిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. భార్య మహాజ్ఞాని, ఆవిడంది తప్పకుండా వెళ్ళిపోండి. ఆవిడేం ఆగమం లేదు. ఉత్తరక్షణం ఆవిడేమందంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఆయనకి మరీ వైరాగ్యం వచ్చిందేమో బహుశా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడవిలో పర్ణశాల నిర్మించి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈవిడ మహాజ్ఞాని కనుక కొన్ని నెలలు పోయిన తర్వాత ఈవిడేం చేసిందంటే, ఒక రోజున ఒక పురుషుడి వేషంలో ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళింది. ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడు కూర్చుని. ఆవిడ అడిగింది, ఇది ఏమిటని అడిగింది. నా పర్ణశాల అన్నాడు. ఓహో, మీరేమిటండి? నేను సన్యాసిని అన్నాడండి. అన్నీ వదిలిపెట్టేశాను, పరిత్యజించానన్నాడు. అన్నీ పరిత్యజించేసిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి ఉందా నీకంది. ఆయనకి కొంచెం రోషం వచ్చింది ఈ మాటది. వెంటనే అగ్గిపుల్ల వేసేశాడు దాని మీద, కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఏం లేదు నాకు అన్నాడు. ఓహో, ఇదేమిటో అంది. ఆ చేయి పెట్టుకున్నటువంటి దండాన్ని చూపించి, ఇదేముంది నా చేయి పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటానన్నాడు. అంటే అదొకటి ఉంది మీకండి. కాల్చేశాడు, అయిపోయింది. మరి అదేమిటంది, చేతిలో కమండలం ఉంది, పగలగొట్టేశాడు. ఏమీ లేవు అన్నాడు. ఇదెవరిదో అంది. మరి ఇది నాదేగా శరీరం, కాబట్టి అక్కడ రాయి ఒకటి తీసుకుని బుర్రబదలు ఒకటి వేసుకోబోతున్నాడు. ఆగాదంటే ఆవిడ, ఇదే వెర్రింటే. వెర్రంటే అదే. అన్నీ వదిలేయడం అంటే జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో నరకాలి. కాబట్టి అది కాదురా, బాగా నువ్వు ఆలోచన చెయ్యి. నీవు జ్ఞానము చేత న్యాసము అంటే భగవంతుని యందు నిక్షేపించుట. నువ్వు అన్ని భగవంతుని యందు నిక్షేపించేస్తే అసలు నీదన్నది నీది కాదు, నీకు ఏమీ లేదు, హాయిగా ఉంటావు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన కొన్నాళ్ళకి ఆవిడ ఏం చేసిందంటే, ఇతనికి బాగా పరిపక్వత కలిగిందో లేదో చూడడం కోసమని తన చెలికత్తికి పురుషవేషం వేసి
రాజు భార్యగా తాను యథారూపంతో ఒకరోజు ఆయన స్నానానికి వెళ్ళే సమయానికి ఆయన కంటికి కనపడేటట్టుగా ఈవిడ చెలికెత్తె పురుష రూపంలో ఉంది. ఈయన అంటే పరపురుషుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, చెలికెత్తె పురుష రూపంలో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళిద్దరూ అక్కడ ఏదో సంతోషంగా గడుపుతున్నట్లుగా కనపడ్డారు. అంటే ఆయన చూశాడు. ఆయన ఏమి దాని గురించి ఏమి చింతన లేదు, వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ వెళ్ళింది, మీరు రాజ్యానికి వచ్చి ఇచ్చింది. ఆయన అన్నాడు, ఏమన్నాడు, నీ మనసులో ఏమి కదలిక లేదు, ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నా ఇక్కడున్నా ఒకటి, ఏమిటి నీకు ఇబ్బంది అండి? అవును నిజమే, వస్తున్నానని రాజ్యం చేశాడు ఆయన పరమ వైరాగ్యంతో. వైరాగ్యం అన్న మాటకు అర్థమేమి అంటే కదలకుండా ఉండుట, తాను తానుగా ఉండిపోవుట. అసలు అభ్యాసం అంతా దానికోసమే. గాలి ఉంటుందండి, ఇలా వెళ్ళిపోతుంటుంది. అక్కడ ఒక చనిపోయినటువంటి కుక్క కళేబరం ఉంటుంది. ఆ కళేబరం మీదకి కుక్క వెళ్ళేటప్పటికీ ఆ కుక్కలోంచి వచ్చేటటువంటి దుర్గంధం గాలిలోకి ఎడుతుంది. ఇప్పుడు అందరు అంటారు, చిచీచి దిక్కుమాల వాసనని ఇలా ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు. గాలికి ఏం పట్టదు, వెళ్ళిపోతుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత మొగలి దుబ్బుల మీదకి వెళ్ళింది, మొగలి వాసనతో ముందుకెళ్ళింది. ఇప్పుడు ఆ వాసన చూసి అబ్బా ఎంత మంచి వాసనో అన్నారు. అప్పుడు గాలికి ఏం లక్ష్యం లేదు, గాలి వెళ్ళిపోయింది. తనతో కూడిన వాటి చేత గాలి ఎన్నడూ కూడా ఇది నాతో కూడింది ఏమిటని బెంగలేదు, ఇది కలవడం వల్ల నేను గొప్పవాణ్ణయ్యానన్న తాపత్రయం లేదు. రెండూ లేకుండా తాను తానుగా వెళ్ళిపోతుంటుంది. తాను తానుగా అన్నీ తనను కలుస్తున్నా తాను వీటిని పట్టుకోకుండా వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఉందే, దీనికి వైరాగ్యం అని పిలుస్తారు. భవారణ్య కుఠారిక అన్న నామంలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. జనన మరణములకు హేతువైన సంసారము లేకుండా ఉండుట అంటే సంసారమును చంపివేయుట కాదు. ఇంట్లో ఎవ్వరూ బతికి ఉండకుండా, తన వాళ్ళన్న వాళ్ళు ఎవరూ కనపడకుండా అదే పనిగా చంపుకుంటూ వెళ్ళిపోతే తాను జ్ఞానైపోతాడని కాదు దాని అర్థం. లోపల జ్ఞానమును పొంది వైరాగ్యమును పొందాలి. మీరు ఇంకొక మాట కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. ఆవిడ భవారణ్య కుఠారిక అయిందండి. భవారణ్య కుఠారిక అంటే ఇప్పుడు ఆవిడ ఒక గొడ్డలయింది అని గుర్తు. భవము అరణ్యమైనది అని గుర్తు. భవం అంటే పుట్టుక, పుట్టుకంటే సంసారం, సంసారం అరణ్యం. సంసారాన్ని అరణ్యంతో ఎందుకు పోల్చాలి అసలు? విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు మూకశంకర్లు, మూకపంచశతిలో. అరణ్యము భయమునకు పర్యాయ పదము. అడివి అనేది భయమునకు మారుపేరు. ఎందుచేత అంటే అరణ్యమునందు రెండుంటాయి ఎప్పుడు. అరణ్యం అనేటప్పటికీ మనకి రెండు గుర్తొస్తాయి. ఒకటి దారి తెలియదు, రెండు అభద్రత. ఈ రెండిటికే అరణ్యమని పేరు. భయం ఎందుకు అంటే ఒకటి దారి ఎప్పుడూ కనపడదు. మీరు ఎటు వెళ్ళండి చెట్లే, చెట్ల మధ్యలోంచి మీరు ఎడుతుంటే మీరు వెళ్ళిన చోటికే తిరిగి వచ్చేయచ్చు కూడా తప్ప మీరు ఎక్కడికి వెడుతున్నారో ఎలా వెడుతున్నారో గమ్యం ఏమిటో ఏమీ కనపడదు. ఓ చెట్టు ఎక్కి చూశారనుకోండి చెట్లే కనపడతాయి. ఫోన్లేండా ఉంటే వచ్చిన నష్టం ఏమిటి, పళ్ళు దొరుకుతాయి, ఏదో అక్కడక్కడ సరోవరాలు ఉంటాయి, నీళ్లు తాగుతాం, హాయిగా ప్రకృతి అందాలు చూస్తూ వెళ్ళిపోతాం అంటారేమో. ఏ క్షణంలో మీరు దేనికి ఆహారం అయిపోతారో తెలియదు. మీరు అలా నడుస్తూ ఉండగా ఒక క్రూర మృగం మీద పడచ్చు, ఒక చెట్టు మీదకి వెళ్ళి కూర్చుందామంటే ఓ పాము కరిచేయచ్చు, పోని కింద నుంచి వెళ్ళిపోతుంటే ఒక కొండ చిలువ మింగేసేయచ్చు. ఎప్పుడు ఏ క్షణంలో మీరు మృత్యువాత పడతారనేటటువంటి విషయం తెలియకపోవడం చేత ఏది వినపడినా ఉలిక్కి పడుతుంటాడు. ఆ ఉలిక్కి పడేటటువంటి భయానికి హేతువులన్నీ అరణ్యంలో ఉంటాయి. కింద ఉన్నవేవో తెలియదు, ఏది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి కరుస్తుందో తెలియదు. కాబట్టి భద్రత లేకుండుట, రెండు దారి తెలియకుండుట, ఈ రెండు కారణముల చేతనే అరణ్యము అంటే భయపడతారు. సంసారమును అరణ్యముతో దేనికి పోలుస్తారంటే సంసారమునందు దారి తెలియదు. దారి తెలియదు అంటే సంసారములో మగ్నమైన వాడికి ఈ చెట్ల మధ్య ఎలా తిరుగుతూ ఉంటాడో, ఎప్పుడూ ఒక గమ్యాన్ని ఎలా చేరుకోలేడో, అలా సంసారమునందు మగ్నమైపోయినటువంటి వాడు ఎన్నడూ ఈశ్వరుణ్ణి చేరలేడు. ఎప్పుడు సుఖము దుఃఖము సుఖము దుఃఖము మారి మారి వస్తుంటాయి, వాటిలోనే మగ్నమై అలా బతుకుతూ ఉంటాడు. కాబట్టి నేను ఈ మనుష్య ఉపాధితో చేరవలసినది ఇది. అసలు ఆ గమ్యము తెలియదు, అదొకటి ఉందని తెలియదు, ఉన్నా అసలు వెళ్ళే దారి తెలియదు. ఒకవేళ ఏదో గమ్యం అండి ఇది చేరాలి మనం,
అలా అనిపించిన ఆ గమ్యం చేరడానికి దారి అన్నది తెలియదు. అరణ్యంలో ఆ దారి చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే దారి తప్పిపోయిన వాడికి ఒక్కడే ఉంటాడు. అక్కడ ఇంకొకడు కనపడినా వాడు దారి తప్పిపోయిన వాడే ఉండొచ్చు తప్ప దారి చెప్పేవాడు చాలా కష్టం. మీరు ఈ మధ్య పేపర్లలో చూసుంటారు, శ్రీశైలం వెళ్ళేవాళ్ళు నల్లమల అరణ్యముల యందు దారి తప్పిపోయారు. వాళ్ళు చాలా భయపడిపోయారు. ఏదో హెలికాప్టర్లలో తీసుకొచ్చారు వాళ్ళని. అరణ్యం అంటేనే దారి తప్పుట, సంసారమునందు మగ్నమగుట అంటే దారి తప్పుట. సంసారమునందు మగ్నం అవడం దారి తప్పడం అయితే వివాహం వైదికం ఎలా చేశారండి? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం కదా. వివాహము వైదికం ఎలా అవుతుంది? మంత్రం ఎలా వచ్చింది వేదంలో? వివాహం చేసుకుంటేనే కదా సంసారానికి ప్రారంభం. అసలు గృహస్థాశ్రమము వివాహం చేతనే మొదలవుతుంది. మరి వివాహం చేసుకున్నటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అది అంత ప్రమాదకరమైతే సంసారం, ఆ సంసారమునందు నువ్వు ప్రవేశించు అని వేదం మంత్రాలు చెప్పి వివాహకాండ ఎందుకు చేయిస్తోంది అంటే, వివాహము అన్న మాటకి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, వివాహం అనేటటువంటి వ్యవస్థ మీ అర్ధకామములను ధర్మబద్ధం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గాన్ని చూపించడం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మార్గమునందు ప్రయాణం మర్చిపోయి మిగిలినటువంటివి ఏ ఆకర్షణలు కనపడతాయో ఆ ఆకర్షణల కొరకు నిలబడిపోతాడు. మీరు చూడండి, లోకంలో ఎప్పుడు కొన్ని బోర్డులు కనపడుతుంటాయి మీకు. ఎక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలో అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఎప్పుడు. డు నాట్ అలౌ యువర్ అటెన్షన్ టు బి డైవర్టెడ్ బై సంథింగ్ ఎల్స్ వైల్ యు ఆర్ ట్రాన్సాక్టింగ్ విత్ ద బ్యాంకర్ అని బోర్డు ఉంటుంది బ్యాంకులో. మీరు బ్యాంకుకు వచ్చి మీ నగదు తీసుకునేటప్పుడు కానీ నగదు ఇచ్చేటప్పుడు కానీ మీరు ఏ ఇతర ఆకర్షకమైనటువంటి విషయముల యందు మీ దృష్టి మరలకుండా జాగ్రత్త పడండి అని రాస్తారు. ఎందుకని అంటే మీ డబ్బు పట్టుకొచ్చినా మీ డబ్బు పట్టుకెళ్తున్నా మీ దృష్టి మరలిందనుకోండి ప్రమాదం పొంచి ఉంటుంది. దృష్టి దాని మీదే పెట్టాలి. వివాహము చేసుకొనుట ఎందుకొరకు అంటే ఈశ్వరుణ్ణి చేరుట కొరకు వీళ్ళిద్దరూ కలిసి గృహస్థాశ్రమంలో ప్రస్థానం మొదలు పెడతారు. ఒకరికొకరు సహకరించుకొని ఇద్దరూ కలిసి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అది మరిచిపోయి రోడ్డు మీద వెడుతున్నటువంటి వాడికి చలివేంద్రం బాగుంది, చల్లటి నీళ్లు దొరుకుతున్నాయని అక్కడే కూర్చున్నాడు అనుకోండి. ఆ చలివేంద్రంలో దాహం ఇచ్చినప్పుడల్లా మంచినీళ్ళు తాగడం, కాసేపు పడుకుంటూ ఉండడం. ఇప్పుడు అతను ఎప్పటికీ చేరలేడు. చలివేంద్రం ఎందుకు పనికి రావాలి అంటే వెడుతున్నవాడి దాహం తీర్చుకుని మళ్ళీ తన ప్రయాణం కొనసాగించడానికి పనికి రావాలి. మీరు చలివేంద్రము చేత ఆకర్షితులైతే ముందుకు వెళ్ళలేనట్లే. వివాహ వ్యవస్థ యందు కూడా పెద్దలు అన్ని మాటలు అక్షతలు వేసి ఆశీర్వచనం ఎందుకు చేస్తారు అంటే అక్షత తల మీద పడుతుంది. తల యందు బుద్ధి, నీ బుద్ధి అసలు నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావో, ఎందుకు భార్యని స్వీకరిస్తున్నావో ఈ ప్రధాన ధ్యేయము నీవు మరవకుండా ఉందువుగాక. అది కాని మరిచిపోయావా నీతో పోదు, నీతో పాటు ఇంకోళ్ళు కూడా పాడైపోతారు. ఎందుకు పాడైపోతారో తెలుసా అండి? నన్ను చాలా సుఖపెట్టారు కదండి అని అనుకోవచ్చు. బాహ్యమునందు సుఖము కానీ బాహ్యమునందు దుఃఖము కానీ ఆ శరీరమునకే సరి. శరీరం అనేటటువంటిది ఒకసారి పడిపోయిందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఉత్తర జన్మలలో మీ యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది ఏదైనా ఉంటే మీరు చేసిన పుణ్యం ఒక్కటే. అందున ఆడదానికి స్వయంగా పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. భర్త వలన మాత్రమే ఎక్కువ పుణ్యాన్ని పొందుతుంది స్త్రీ. అందుకే పిల్లనిచ్చేటప్పుడు 7 తరాలు అటు ఇటు చూస్తానంటారు. ఎందుకు చూస్తారంటే అలా వైదిక కర్మాచరణం ఉన్నదా, ఏదైనా భగవత్ సంబంధమైన పని చేస్తాడా, లేకపోతే ఎంతసేపు తీసుకురావడం దాచిపెట్టడమేనా. మీరు పిల్లనిచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ పీటల మీద కూర్చోలేదనుకోండి, పీటల మీద కూర్చున్నారండి అని పుట్టింటి వాళ్ళు వచ్చి బట్టలు పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా అండి? పుట్టింటి వాళ్ళు వచ్చి బట్టలు పెడతారు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటే బ్రహ్మగారు అడుగుతారు ఆఖరణ, అమ్మ మీ పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, బట్టలు పెడతారా అని అడుగుతారు. పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి బట్టలు పెడితే ఈయన ఎంత ఐశ్వర్యవంతుడైనా వాళ్ళు పెట్టిన బట్టలు ఏమున్నాయో అవి కట్టుకుని మళ్ళీ వచ్చి కూర్చుని ఆశీర్వచనం తీసుకుంటారు. ఎందుకు అలా తీసుకుంటారో తెలుసా అండి? పుట్టింటి వాళ్ళు తన బిడ్డ ఉద్ధరింపబడింది అని సంతోషిస్తారు. అలా తన పీటల మీద కూర్చుంటుంటే, పీటల మీద కూర్చోవడం అంటే మంగళ కార్యం, ఈశ్వర కార్యం చేస్తున్నాడు అని. ఈశ్వర కార్యం ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో సగభాగం ఈయన కూతురుకు పడుతుంది.
ఆయన వేలు పట్టుకున్నందుకు ఈ అమ్మాయి ఉద్ధరింపబడింది. ఏమయ్యా, నేను పిల్లనిచ్చినందుకు నా నమ్మకాన్ని నిలబెట్టావు, కాబట్టి కొత్త వస్త్రం కట్టుకో. వస్త్రం ఎందుకు ఇస్తారు అంటే అంచున్న వస్త్రమే ఇవ్వాలి, అంచులేని వస్త్రం ఎప్పుడు ఇవ్వకూడదు. అంచున్న వస్త్రం ఎందుకు ఇస్తారు అంటే వస్త్రపటలం వేదం ఒక రహస్యం చెప్పింది. వస్త్రము ఎక్కడ ఎక్కువ దానం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంతో ఆయుర్దాయంతో ఉంటారు. అందుకే మన వాళ్ళు ఎవరైనా శుభకార్యం జరిగితే బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? బట్టలు పెట్టడానికి కారణం అదే. ఎవరు బట్టలు పెడతారో వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. కానీ బట్ట పెట్టిన వాడికి బట్ట పెట్టించుకున్న వాడికి ఇద్దరికి ఆయుక్షీణం అయిపోతుంది ఒక కారణం చేత. అదొక్కటే జాగ్రత్త పడాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా ఇచ్చినా, ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా పుచ్చుకున్నా ఆయుక్షీణమే. కాబట్టి ఇచ్చేవాడికి బుద్ధి లేకుండా ఇస్తున్నా, పుచ్చుకునేవాడు ఓ తువ్వాలన్నా తెచ్చుకుని మీరు వేసుకుని పుచ్చుకోవాలి. వాడికి చెప్తే అలాగో చేయలేని. కాబట్టి ఎడం భుజం మీద ఉత్తరీయం అనేటటువంటి దానికి అంత ప్రాధాన్యం ఉంది వేదంలో. కాబట్టి అంచున్న బట్ట పెడతారంటే, ఏమయ్యో నువ్వు ఆయుర్దాయంతో ఉండి ఇలాగే చాలా మంచి పనులు చెయ్యాలి, ఈ మంచి పనులు చేస్తే నీకు ఇచ్చినందుకు మా పిల్లకు కూడా పుణ్యం పడుతుంది, దానికి ఉత్తర జన్మలలో చాలా సంతోషంగా బతుకుతుంది, మంచివాడికి ఇచ్చామని మాకు తృప్తి. పుట్టింటి వాళ్ళు పండక్కి తీసుకెళ్లి ఎప్పుడైనా బట్టలు కొని పెట్టడం తప్ప జన్మాంతరంలో ఆయన పీటల మీద కూర్చోడు, ఆయనకు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టవలసిన అవసరం రాలేదు. అంటే అదో ప్రారబ్ధ కర్మ. ఎప్పుడూ పుణ్యకార్యాచరణము లేదు. కాబట్టి ఎన్నడూ ఆయన అలా ఈశ్వరానుగ్రహాన్ని పుట్టింటి వైపు నుంచి అంటే తనకి అత్తారింటి వైపు నుంచి పుచ్చుకోవడం అన్నది సంప్రాప్తము కాదు అని గుర్తు. మన వాళ్ళు ఏది పెట్టినా దూరదృష్టితో పెట్టారు తప్ప పనికిరానితనంతో పెట్టలేదు. కాబట్టి భవ సంసారం అంటే నిజమునకు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం. కానీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం నువ్వు ఎందుకు మూసేసుకున్నావు అంటే అది నువ్వు చేసుకున్న తప్పు. ఆ తప్పు వల్ల ఏమైపోయిందంటే అరణ్యం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ అరణ్యం భయహేతువై కూర్చుంది నీకు. ఎప్పుడు భయమే సంసారంలో. వీడికేమవుతుందో, వాళ్ళకేమవుతుందో, వీళ్ళకేమవుతుందో ఎప్పుడు భయం. భద్రత లేదు. 2, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రెండిటితో భయంతో ఉండగా ఈ భయమును పోగొట్టడమే మృత్యువును పోగొట్టుట. నిర్భయత్వమునకే మృత్యువును అధిగమించుట అని పేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మృత్యుంజయ మహామంత్రము అని మనకు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో ఏమని చెప్తారంటే, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గురువులు ఆ పని నువ్వు నేను వేదిక మీదకి రాగానే చేయాలి. ఇప్పుడు ఎందుకు అవన్నీ కదిలిపోయేటట్టు? కాబట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. దోసపండు ముచికి నుంచి చాలా తేలికగా విడిపోతుంది. దాన్ని ప్రత్యేకంగా ఎవరు కొయ్యక్కర్లేదు. ముచిక నుంచి చాలా తేలిగ్గా తనంత తానుగా తొందరగా విడిపోయేటటువంటి పండు దోసపండు. చాలా ఆలస్యంగా విచ్చుకునే పువ్వు మందార పువ్వు. మళ్ళీ ఇవన్నీ మనకి శాస్త్రంలో కొన్ని విషయాల్ని బోధ చేస్తాయి ప్రకృతిలో. ఈ దోసపండుతో ఎందుకు పోలుస్తారంటే కొద్దిగానైనా ముచిక ఉంటుంది. అసలు ముచికంతా ఊడిపోయి ఇక్కడ ముచికుండేది అని గుర్తుంటుంది అంతే దోసపండుకి. అంతలా విడిపోతుంది తనంత తానే. ఇది ఎలా విడిపోతుందో తెలుసా అండి? గమ్మత్తు. భూమ్యాకర్షణ శక్తి యొక్క అవసరం లేకుండా విడిపోతుంది. మామిడి పండు విడిపోతుంది కదండి అని మీరు నన్ను మాట్లాడగచ్చు. మామిడి పండు కొంతవరకు భూమ్యాకర్షణ శక్తి చేత లాగబడుతుంది కిందకి. దోసపండు అలా కాదు, భూమి మీదే పెరుగుతుంది. పెరగడంలో భూమి మీదే పడుకుని భూమి మీదే ముచికతో ఉంటుంది. దాని మీద పాదు అల్లుకుంది అనుకోండి, బాగా ముచిక పట్టుకుని ఉంటుంది. దోసపండు బాగా పండిపోయింది అనుకోండి, పండు కదలదు, అంటుకున్న ముచిక కదలదు. కానీ దోస పండు మాత్రం ముచిక నుంచి విడిపోయి ఇలా ఉంటుంది, కలిసి ఉండదు. అలా విడిపోయేది కొబ్బరి బొండంలోని కురిడి, దోసపండు, ముచిక. ఈ రెండు విడిపోతాయి. ఈ విడడం ఉందే, ఈ విడడం మృత్యుంజయ మహామంత్రం. చచ్చిపోకుండా ఉండడానికి మృత్యుంజయ మహామంత్రం కాదు. చచ్చిపోవడం అనేటటువంటిది శరీరానికి ఒక్కదానికే ధర్మం. అది దాని ధర్మము. ధర్మము అంటే అది ప్రకృతి యందు అలా ఉంటేనే దాని పని అది చేసినట్లు. అగ్నిహోత్రం చల్లగా ఉందనుకోండి, అదేంటంటే అగ్ని ధర్మం వేడిగా ఉండాలి కదా అంటాం.
నీళ్లు గట్టి పడిపోయాయి అనుకోండి, అదేమిటంటే నీళ్లు ధర్మం ప్రవహించాలి కదా అంటాం. దాని ధర్మం దాంది. శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి ఒక ధర్మం ఉన్నది అండి. ఏమిటి దాని ధర్మం? పెరుగుట, తరుగుట, నశించిపోవుట. కాబట్టి ఇది పెరిగి తరిగి నశించిపోతుంది. పెరిగి తరిగి నశించిపోయేటటువంటి శరీరము ఋతుమంతం అంటారు. దీనిలో ఉండి నువ్వు సత్యము వైపుకు అడుగులు వెయ్యాలి. సత్యాన్ని అందుకోవడానికి దీన్ని ఉపయోగించాలి. అందుకే సత్యం తర్తేన పరిశించామి అంటారు భోజనం చేస్తే. కాబట్టి అటువంటి ప్రక్రియ యందు నువ్వు నిలబడితే కొన్నాళ్ళకి తెలిసే గొప్ప రహస్యం ఏమంటే ఇది నేను కాదు అని తెలుసుకోవడం. దీని లోపలే ఉన్నటువంటి కొబ్బరి విడిపోతుంది, కురిడి అయిపోతుంది. అయిపోతే దీనిలో డొల్లలా ఊగుతుంటుంది. ఆత్మ నేను తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఉంటేనా ఉండినా ఊడిపోయినా జ్ఞానికి లెక్క ఉండదు. ఇది తెలుసుకోవడానికి భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యాలి. దీనికి భార్యని ఆలంబనంగా తీసుకుంటాడు. తీసుకుని ఇద్దరూ కలిసి ప్రస్థానం చేస్తారు. ఇద్దరూ మనకి చూడండి, అందుకే వైదిక కర్మాచరణలో గమ్మత్తుంది. మీరు ఏది చేసినా ఒకటైపోవడానికి అనేకంతో మొదలెట్టాలి. ఒకటి అవడం అంత తేలిక కాదు. ఒకటి కావడానికి మీరు ముందు 10 మందితో కలిసే మొదలు పెట్టాలి. పల్లకి మోయడం అన్నారు అనుకోండి, ఓ 10 మంది కలిసి మోస్తారు. కుంకుమార్చన ఓ 5,000 మంది కలిసి చేస్తారు. ఇదంతా చేయగా 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 ఏం మొదలవుతుంది? అంతర్ముఖత్వం మొదలవుతుంది. అయిపోయింది కదా అని ఇంక అక్కడతో దులిపేసుకోరు. అది మనసులో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతుంటే 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 వీటిలో ఇమడలేకపోతున్నాను, కొంచెం ఒక్కడిని కూర్చుని హాయిగా అదేదో వింటుందో, సరే అదేదో కూర్చుని ప్రశాంత్. నాకు గోపాలకృష్ణ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఇక్కడ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత కూడా సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి కొంతమంది ఇక్కడికి వచ్చేస్తుంటారట. నేను రాను ఎప్పుడు అలాగా. అంటే అంత మూఢుళ్ళు అనుకోండి, పోనీ తప్పే ఉంది. నేను వెళ్ళిపోయినా అంటే నేను ఉపన్యాసాలు పూర్తి చేసేసిన 6:30కు వచ్చి కొంతమంది ఇక్కడ కూర్చుంటారట. ఎందుకని అంటే 6:30 అయ్యేటప్పటికి ఇన్ని రోజుల నుంచి అలవాటు అయిపోయిందండి వెళ్ళి కూర్చుని వినడం. మనసుకి చాలా బాధగా ఉండాలి ఆ వెలితి. అది పూరించుకోవడానికి ఇక్కడికే వచ్చి కూర్చుంటున్నామని 2 రోజులు కూర్చుంటారు. ఏదో ఖాళీ ఈ వేదిక కూడా తీసేస్తారు ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత. అప్పుడు ఇక్కడ ఏం ఉండదు, ఇలా ఎవరు ఉండరు, ఎవరో వస్తుంటారు వెడుతుంటారు. అప్పుడు ఇంకా ఇది కూడా కొంచెం బరువుగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోనే కూర్చుని 6:30 అయ్యేటప్పటికి ఏదో సీడీయో ఉపన్యాసమో లేకపోతే ఏదో చేయడమో మొదలు పెడతారు. కానీ అలా ఏం ఉండనివ్వదుగా, ఇంట్లో ఉందిగా, అది లాగేస్తుంది తర్వాత. దాన్ని తట్టుకోగలిగితే వాడు అదృష్టవంతుడు. కాబట్టి ఇలా ఈశ్వరుడి వైపుకి నిలబెట్టగలిగిన అంతర్ముఖత్వానికి వెళ్ళడం కోసం అందరం కలిసి చేయడం అంతే తప్ప ఎప్పుడూ అందరం కలిసే చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా ఒంటరిగా మనం తరించడం అనేది ఎప్పుడూ ఉండదు. ఒకడిగా తరించడానికి అందరితో కలిసి మొదలు పెడతాం. ఇది శాస్త్రంలో ఒక గోప్యమైనటువంటి విషయం. అందుకే పంక్తికి అందరికీ వంట ఒక్క వంటవాడే చేసేస్తాడు. పెళ్లికి వెళ్ళారు అనుకోండి, వంట ఎంతమంది చేస్తారండి? వంటవాడు అన్నవాడు ఓడే ఉంటాడు. వాళ్ళు వంటవాళ్ళు ఒకడైనా ఇద్దరైనా వంట చేయడానికి వాళ్ళు ఉంటారు. తినేవాళ్ళు అందరూ కలిసి రాశి చుట్టూ కూర్చొని అందరి తరపున ఒకడు తినడం. అందరికీ ఉండేవాడు ఓడు ఉండొచ్చు, అందరికీ పెట్టేవాడు ఓడు ఉండొచ్చు. తినేవాళ్ళు ఎవరికి వాళ్ళే. మీ ఆకలి తీరడానికి, మీ కడుపు నిండడానికి, మీరు తృప్తి పడడానికి మీకు ఎవరికి వాళ్ళు తినాలి. ఆయన తినేశారు కదండి నేను తినకపోతే ఏమిటి అనకూడదు. అలా ఎలా అంటారు? మీరు పడిపోతారు కళ్ళు తిరిగి. కాబట్టి అందరూ తినవలసిందే. అలాగే ఎవరికి వాడు అన్నం తిన్నట్టే అందరి కొరకు ఒకడు వండించినా, అందరి కొరకు నలుగురు వండినా తినేటప్పుడు ఎవరికి వాడు తిన్నట్టు అందరూ కలిసి పల్లకి మోసినా, అందరూ కలిసి సేవ చేసినా, అందరూ కలిసి పురాణం విన్నా తరించడానికి ఎవడికి వాడు అంతర్ముఖం అవ్వాలి. ఎవడికి వాడు లోపలికి వెళ్ళాలి. ఎవడికి వాడు లోపలికి వెళ్ళడానికి పెద్దలిచ్చినటువంటి నాంది వాక్యమే వివాహము. ఇందుకోసం నీకు ఇస్తున్నావురా ధర్మపత్నిని. అందుకే బహుశः మీకు సనాతన ధర్మంలో తప్ప ఇంకా ఎక్కడా అసలు ఇటువంటి మాటలే కనపడవండి. నేను మీకు ఒక నిజం చెప్తున్నాను, ఇవాళ ఇతర విశ్వాసముల వాళ్ళందరూ ఇందులో ఉన్న మాటల్ని వాడేసుకుంటున్నారు తప్ప ఇందులోవే ఆ మాటలన్నీ సంస్కృత భాషలో సనాతన ధర్మంలోనే అభిషేకము, సనాతన ధర్మంలోది అభిషేకం అనేటటువంటి మాట వీళ్లే వాడారు మొదట. స్నాతకము యూనివర్సిటీస్ వాడుకుంటున్నాయి ఇవాళ. స్నాతకోత్సవం అన్న మాట వేదం మాట్లాడింది. ప్రమదావనము
పురాణాలు మాట్లాడాయి, కావ్యాలు మాట్లాడాయి సంస్కృతంలో. ఎందుకంటే సంస్కృత భాషలో ఉన్నది సనాతన ధర్మం ఒక్కటే. సంస్కృత భాషలో మిగిలినవేవీ లేవు. సంస్కృత భాషలో పదాన్ని నువ్వు తీసుకెళ్లి వాడుకున్నావంటే ఇందులోంచి పట్టుకెడితే తప్ప నువ్వు చెప్పుకోవడానికి నీకు అవకాశం కుదరలేదు, నీ భావం ప్రకటించడానికి నీకు అవకాశం కుదరలేదు. అభిషేకము ఇందులోది, ఆరాధన ఇందులోది, ఉత్సవము ఇందులోది, అన్నీ సనాతన ధర్మంలోవే. అందుకే సనాతన ధర్మము పరిపూర్ణమయ్యేటట్టుగా మాట్లాడుతుంది. ఇతర భాషలలా మాట్లాడడం కుదరదు. అందుకే గుణింతం అన్నది ఉంటుంది మన భాషకి. కా ఉందనుకోండి, ఒక్క కాత వదిలిపెట్టరు. కా కొమ్మిస్తే కు, కా కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే కు, కాకి ఏత్తం ఇస్తే కే, కేకి దీర్ఘం ఇస్తే కే, కేకి ఐత్తం ఇస్తే కై అన్ని చెప్తారు. ఎందుకని అంటే మీరు ఏమి చెప్పాలనుకున్నారో ఆ భాష భావానికి తగిన పదం పడాలి. ఆ పదాన్ని రాయడానికి వీలైన రీతిలో అక్షరం ఉండాలి తప్ప పొద అనాలనుకున్నారనుకోండి, పాకి ఓత్తం ఇస్తే పో ద పొద, అంతేకాని బియూఎస్హెచ్ బుష్ అయ్యి బియూఎస్ బుస్ అవ్వదు, బస్ అవ్వాలి. అటువంటి దిక్కుమల్లతనం నా భాషకి లేదు. బియూఎస్హెచ్ బుష్ట, బియూఎస్ బుస్సు కాదుట బస్సుట. అదేమిట్రా, ఒక యు అక్కడ ఆ ఎలా అయింది, ఇక్కడ ఊ ఎలా అయిందిరా, మాకైతే ఆకే ఆ ఉంది, ఊకి ఊకుంది, దీనికి లేదా అన్నాడు అనుకోండి, లేదంటారు. అక్కడ బుష్ అకారం, ఇక్కడ బస్సుకి అకారం అంట. అదే ఆ అదే ఊ, అలా అదే ఆ ఇదే ఊ సరిపెట్టుకోవలసినటువంటి దరిద్రం నా భాషకి లేదు. ఇది మన భాషకున్న గొప్పతనం. భాషకే ఎంత గొప్పతనం ఉంటే భావం ఎంత గొప్పది అయి ఉండాలంటే, భావ వ్యక్తీకరణకి భాష వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు భాషా ఔన్నత్యం భావ ఔన్నత్యం ఇంత గొప్పదై ఉంటే ఆ ధర్మం ఎంత గొప్పదై ఉండాలి, దాని దార్శనికులైన ఋషులు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి. ఏది అటువంటి స్థితి ఎక్కడుంది మిగిలిన వాళ్ళకి? ఇది సనాతన ధర్మము యొక్క వైభవం. అందుకని ఒక గమ్మత్తైనటువంటి మాట మాట్లాడతారు. వివాహము అనగా విచిత్రమైన బరువు ఎత్తుకొనుట. అది నీకు అడవి కాకూడదు, అరణ్యం చేసుకోమనివ్వలేదు. ఈ బరువు అయిపోవడానికి కాదు, ఈ బరువు పెట్టుకుని తేలికైపోవడానికి. విమానంలో వెళ్ళిపోతున్నాడండి, విమానంలో వెళ్ళిపోతున్నటువంటి వాడు ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా టేకాఫ్ టైంలోనూ ల్యాండింగ్ టైంలోనూ తప్పకుండా బెల్ట్ పెట్టుకుంటాడు. తప్పించి విమానంలో కూర్చున్నప్పుడు వాడేం ఒంటికన్నీ ఏవో కట్టేసుకుని ఏం కూర్చోడు, చక్కగా హాయిగా కూర్చుంటాడు. ఏవో మ్యాగజైన్ ఇస్తారు, చదువుకుంటుంటాడు, కూర్చుంటాడు. విమానానికి ఏదో ప్రమాదం వచ్చేసింది అనుకోండి, దూకేయండి అన్నారు అనుకోండి, ఇప్పుడు కొన్ని కట్టేసుకుంటాడు, ఒంటికి కట్టేసుకుని పైనుంచి కిందకి దూకేస్తాడు. ఇప్పుడు ఎందుకు కట్టుకున్నాడు? తను జాగ్రత్తగా కిందకి దిగిపోవాలి అంటే తేలిగ్గా కిందకి దిగాలి, కానీ కొత్త బరువు ఎందుకు కట్టుకున్నాడు? పారాచూట్. అది కట్టుకుంటే అది బుడగగా విప్పుకుని నిన్ను చాలా జాగ్రత్తగా దింపుకుంది. గాలిలో బరువు కట్టుకోవడం గాలిలో జాగ్రత్తగా దిగడానికి హేతువైనట్టే వివాహము. ఇది విచిత్ర బరువు. ఈ బరువు ఎత్తుకుంటే నువ్వు ఇంకా బరువులెత్తుకోనటువంటి స్థితికి చేరడానికి నీకు ఈ బరువు ఎత్తుతున్నావు అన్నారు వేదంలో. అందుకని వివాహం. భార్యని ధర్మపత్ని, అందుకే భర్త భార్యకి జవాబుదారి, భార్య భర్తకి జవాబుదారి. ఎందుకంటే ఇద్దరూ కలిపితేనే బండి. ఏ చక్రానికి ఆ చక్రం నడుస్తాను అందనుకోండి, అంతే ఆ బండి విరిగిపోలిసింది. అందుకే ఈ చక్రం ఇలా తిరిగిందనుకోండి, ఈ చక్రం కూడా తిరిగిపోతుంది. రెండూ తిరిగేటప్పుడు కూడా ఎంత బాగా తిరగాలంటే ఒక్కొక్కసారి అసలు రెండిటికి తిప్పేవాడు కూడా ఉండకపోవచ్చు, మార్గాన్ని పట్టి తిరిగిపోతాయి అంతే. అది రావాలి, అది వస్తేనే ఆ వాహనం సరిగ్గా పెడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సైకిల్కి తిప్పేవాడు ఉంటాడు, కారుకి తిప్పేవాడు ఉంటాడు, రైలుకి తిప్పేవాడు ఉంటాడు. రైలు పట్టాలు ఇలా తిరిగి ఉన్నాయనుకోండి, దానికి ఫ్రీ వీల్ యాక్షన్ అంటారు. చక్రం అవసరమైతే ఇలా వెళ్ళడమే కాదు, ఇలా కూడా వంగుతుంది. ఎలా వంగుతుంది అంటే పట్టాకి ఒక అంచు కిందకుంటుంది, ఉండి పట్టాని పట్టుకుని ఉంటుంది. పట్టాలు అందుకే ఇలా తిరగవు, మామూలు స్కూటర్లకి తిరిగినట్టు ఇలా ఏటవాలుగా ఇలా తిరుగుతాయి. అవి వెళ్ళేటప్పుడు చక్రం యొక్క ఒక అంచు పట్టా ఎలా తిరిగిందో దాన్ని పట్టుకుని కొద్దిగా ఎంత తిరగాలో అంత తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. ఒక చక్రం తిరుగుతోందంటే రెండో చక్రం కూడా తిరిగేస్తుంది. ఒక చక్రమే తిరిగి రెండో చక్రం తిరగలేదనుకోండి, ఆ కంపార్ట్మెంట్ పడిపోతుంది. అది పడిపోతే మిగిలినవన్నీ పడిపోతాయి. ఫ్రీ వీల్ యాక్షన్ అంటారు దాన్ని. అంటే చక్రము నడుస్తూ కావలసినంత మేర పక్కకి తిరుగుట, తిప్పేవాడు లేకుండా తిరుగుతుంది.
ఈశ్వరుడి కోసం ప్రత్యేకంగా చెప్పపోయినా తిరగడం వీళ్ళిద్దరికీ అలవాటైపోవాలి. ఇద్దరి మనస్సుల్లో ఒక్క భావనే రావాలి. ఈశ్వరుడి కోసమా చెయ్యండి, నేను ఉంటాను మీ వెనకాల. ఈశ్వరుడి కోసమా నీ వెనకాల నేనున్నాను పద, భర్త అనాలి. ఇలా ఇద్దరూ తిరగడం దేనికి? ఈ వంపులు, ఈ మలుపులు, ఈ బరువులు లోపల అన్నీ ఎందుకు? గమ్యాన్ని చేరడానికి ఈ పరుగంతా. అలా పరిగెత్తగలిగితే నీకు సంసారము అరణ్యము కాదు. అలా కాకుండా నువ్వు చలివేంద్రాన్ని చూసి గమ్యం మర్చిపోతే, ఇందులోకి ప్రవేశించింది నీకు అన్నిసార్లు అక్షతలు వేయించడానికి కారణమేమి? నిన్ను సుఖాలు అనుభవించవద్దని చెప్పడానికి కాదు. చక్కగా హాయిగా సంసారంలో ఉండవయా, భార్యతో సంతోషంగా ఉండు, సుఖం అనుభవించమనే, భోగం అనుభవించు, బిడ్డల్ని కను, ఓ ఇల్లు కట్టుకో, పట్టుబట్టలు తెచ్చుకో, చక్కగా సంసారంలో ఉండు. కానీ ఏది చేస్తున్నా మనస్సు ఈశ్వరుడు ఎందు పెట్టి ఇది ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అంటూ ఉండు. అంటూ సుఖములు అనుభవించడమేనా ఇక్కడ వచ్చింది ఆ నామానికి అంత అనుసంధానం. ఇప్పుడు అడవిలోకి వెళ్ళారండి, అది అడవి అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక గొడ్డలు ఇచ్చారు. అమ్మవారిని ఏమంటున్నారు? అందులో గొడ్డలు అంటున్నారు. భవారణ్య కుఠారిక. కుఠారిక అంటే కుఠారము అంటే గొడ్డలి. ఓ గొడ్డలి ఇచ్చి వెళ్ళిపో అన్నారు. మీకు దారి తెలిసిపోతుందా గొడ్డలట్టుకుంటే? అయితే గొడ్డలట్టుకుంటే మీరు చెట్లన్నీ నరికేస్తారా? మీరు ఇటు నుంచి ఓ 10 కిలోమీటర్లు నరుక్కెళ్లే వాళ్ళకి వెనక నుంచి మళ్ళీ అడిగి పుట్టేస్తుంది కదండి. మరి పాపారణ్య దవానల అని నామం ఉంది. దవానల అంటే కార్చిచ్చు. కార్చిచ్చు వచ్చిందనుకోండి అడివంతా కాలిపోతుంది. కానీ ఇప్పుడు భవారణ్య దవానలా కాదు ఆవిడ. సంసారమునకు దావానలం అనుకోండి, మీరు కూడా పోతారు. సంసారంలో మీరు ఇరుక్కుని ఉన్నారుగా, అంటే మళ్ళీ మళ్ళీ మృత్యువు, మళ్ళీ జననమే. సంసారమునందు తరించాలి తప్ప అంతా కాలిపోకూడదు. తన వాళ్ళన్న వాళ్ళు అందరూ సురక్షితంగా ఉండాలి, చక్కగా ఉంటూ భక్తి జ్ఞానములు కావాలి. అందుకే అక్కడ కార్చిచ్చు అన్న మాట వేయలేదు. పాపమునకు కార్చిచ్చు, పాపం అంతా నశించాలి. సంసారమునకు గండ్రగొడ్డలి. మరి గండ్రగొడ్డలు ఇలా వేసుకున్నారనుకోండి, మీరే ఊహించండి, ఒక అడవిలో ఉన్నారండి. ఏమంటే దారి తెలియట్లేదండి, చాలా భయంగా ఉందండి, అడవిలో ఉండిపోయారనుకో. ఏమి మీకు భయం లేదండి, మీకు దారి తెలుస్తుంది, మీకు భయం పోతుంది అని ఒక గొడ్డలు మీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీకు దారి తెలిసిపోతుందా, భయం పోతుందా? మరి ఎందుకు గొడ్డలు? ఇంకా మరి అమ్మవారిని గొడ్డలతో పోల్చడం ఏమిటి? మరి అమ్మవారిని గొడ్డలతో పోలిస్తే జననం ఎలా పోయింది, మరణం ఎలా పోయిందండి? మీకు ఎన్ని చెట్లు నరికితే మీకు దారి తెలిసింది? ఏం చేస్తారు ఆ చెట్లన్నీ? ఎన్ని చెట్లు నరుక్కుంటూ, ఎన్ని జంతువుల్ని చంపుకుంటూ మీరు అలా తిరుగుతూ ఉంటే మీరు మీ గమ్యాన్ని చేరగలరా ఈ గొడ్డలు పట్టుకుని? పైగా మీకు అది హింస కాలా? మీకు అలా చెట్లను నరుకుతూ ఉండడం, పుల్లిని చంపుతూ ఉండడం, లేళ్లు చంపుతూ ఉండడం, ఇవన్నీ చంపడం అన్న మాట ఎప్పుడు వచ్చిందో అప్పుడు మీ యందు భయము పెరుగుతోందని గుర్తు కదండి. ఇప్పుడు నాకు దారి కోసమని గొడ్డలి భుజాన వేసుకుని అమ్మో నా మీదకి వస్తుందేమో అని కదిలిందాలల్లా గొడ్డలతో కొడుతున్నాను అనుకోండి, ఇప్పుడు నాలో భయం అధికమైపోతోందా? నాలో భయం పోయిందా? పోలేదు కదా. సంసారం అంటే భయం, భయం అంటే మృత్యువు, మృత్యు అంటే సంసారం, సంసారం అంటే జననం, సంసారం అంటే మరణం. మరి దీనికి గొడ్డలు ఎలా పనికి వచ్చిందని భవారణ్య కుఠారిక అన్నారు వసిన్యాది దేవతలు. ఎలా సరిపోతుంది గొడ్డలు పట్టుకుంటే? అంటే ఆ గొడ్డలేదో మీకు తెలిస్తే మీకు ఆ నామం అర్థమైనట్టు. ఆ గొడ్డలి భయమును పెంచేది కాదు. లేకపోతే మీరు ఆ గొడ్డలి పట్టుకున్నంత మాత్రం చేత మీరు అడవిలో ఉన్న చెట్లు నరికేయడము కాదు, జంతువుల్ని చంపేయడము కాదు. ఆ గొడ్డలు ఏమిటో తెలుసా అండి? ధైర్యము. ఇప్పుడు మీకు ధైర్యం వచ్చింది, అది పట్టుకోగానే ఇది బ్రహ్మాండమైన పరశువు గండ్రగొడ్డలి. ఇప్పుడు ఈ గండ్రగొడ్డలి నా చేతిలో ఉంది కాబట్టి ముళ్ళ చెట్టు కనపడితే కొట్టేయగలను. గభాలన నా మీదకి ఏదైనా క్రూర జంతువు వచ్చినా నేను ఈ గొడ్డలతో ఒక్క వేటు వేయగలను. ఒక ధైర్యం వచ్చింది. కానీ ఆ గొడ్డలి వేసుకున్నవాడు చెట్లు నరికేయక్కర్లేదు, జంతువుల్ని చంపేయక్కర్లేదు. ఇప్పుడు అది చేతిలో ఉంది కాబట్టి అది పట్టుకుని ఆ ధైర్యంతో నడిచి వెళ్ళిపోయి ఎప్పటికో అప్పటికి గమ్యాన్ని చేరిపోతాడు. ఈ ధైర్యం అన్నది చేతిలో ఉంది కాబట్టి. ఈ ధైర్యమునకు హేతువు గొడ్డలైతే లోపల ఈశ్వరుణ్ణి చేరి తరించడానికి హేతువైన ధైర్యమునకు ఎందులోంచి వస్తుందంటే వైరాగ్యము. బాగా పట్టుకోవలసిన విషయం అదే. సంసారమునందే ఉండు, నువ్వేమి సంసారం వదిలేసి ఎక్కడికి పరిగెత్తలేవు. ఎక్కడికి పరిగెత్తినా సంసారం ఉంటుంది. సంసారం లోపల ఉంటుందండి, సంసారం బయటేం ఉండదు.
నేను బొంబాయి వెళ్ళిపోయి అక్కడి నుంచి సెల్లో మా ఆవిడతో మాట్లాడుతుంటాను. అంటే సంసారం ఉందా లేదా? బొంబాయి వెళ్ళిపోతే నా సంసారం నాకు దూరం అయిపోయింది ఏంటి? వెడుతున్న కొద్దీ సంసారం ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందో తెలుసా? అంటే బెంగ రూపంలో వస్తుంది. అయ్యో అదేం చేస్తోందో, మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, మా అమ్మాయి ఏం చేస్తోందో, ఏది సంసారం ఏం దూరం అయింది నీకు? దూరం అయిన కొద్దీ బెంగ ఎక్కువ అవుతోంది, బెంగ ఎక్కువైన కొద్దీ వ్యామోహం ఎక్కువ అవుతోంది, వ్యామోహం ఎక్కువైన కొద్దీ ఆరోగ్యం పాడవుతోంది, సంసారము పెరుగుతోంది. సంసారమునకు దూరముగా ఉండుట అంటే శరీరంతో దూరంగా ఉండుట కాదు. మరి దేనితో దూరంగా ఉండుట? అందులోనే ఉన్నా లేకుండా ఉండగలుగుట. ఎలా? వైరాగ్యము చేత. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? జిహాసా వైరాగ్యము, జిజ్ఞాసా వైరాగ్యము అని రెండు ఉంటాయి. జిహాసా వైరాగ్యము అంటే మా ఆవిడ నన్ను ఒక గంట తిట్టింది అనుకోండి, పాపం ఎప్పుడు తిట్టలేదు, ఉదాహరణ చెప్పాను. ఓ గంట తిట్టింది అనుకోండి, చిచి ఏం సంసారం, ఎందుకు పనికొచ్చే సంసారం, ఇలా ఇక్కడి నుంచి కాశీపోదాం అనిపిస్తుంది. అలా అనిపించింది అనుకోండి, జిహాసా వైరాగ్యం. మళ్ళీ అలా నేను ఏడుపు మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ అసలు మీరు ఏమంటారో అని అన్నాను, కానీ మీకోసం అది ఉండాను, మీకోసం ఇది ఉండాను, మీలాంటి భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు, ఎన్ని నోముల పుణ్యమో, ఎన్ని వ్రతాల పుణ్యమో, ఎన్ని జన్మల పుణ్యమో, మహాదేవా నా కాళ్ళ మీద పడిపోయి పొంగిపోయింది అనుకోండి, అన్నీ మర్చిపోతాను. ఏమిటో నిష్ట అనుకున్న గబుక్కుని కాశీ వెళ్ళిపోయాను కాదు ఇంకా. అది జిహాసా వైరాగ్యము. జిజ్ఞాసా వైరాగ్యము గండ్రగొట్టాలి. జిజ్ఞాస అంటే ఏమిటో తెలుసా అండి? పరిశీలనము చేయుట. పరిశీలనం చేసుకుంటూ వెళ్తే ఏది వస్తుందో దాన్ని వైరాగ్యం అంటారు. అది గట్టి పునాది మీద ఏర్పడినటువంటి వైరాగ్యం, అందులో తొణకడం. అది ఎలా ఉంటుందంటే సుఖమును అనుభవించాలి. ఎలాంటి సుఖం? వేదం అనుమతించిన సుఖాన్ని అనుభవించాలి. వేదం అంగీకరించిన సుఖం జోలికి వెళ్ళకూడదు. వేదం అనుభవించింది, ఆ సుఖాన్ని అనుభవించాలి. పరిశీలనం చేయాలి. ఏమా సుఖం? అది పెద్ద సుఖమా? మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇది పెద్ద సుఖమా అని ఓ దుఃఖం వచ్చింది, ఇది పెద్ద దుఃఖమా అని మీరు అనుకోవడానికి సుఖము దుఃఖము రెండు మీరు అనుభవిస్తే కదా. బాగా పట్టుకోండి. ఇప్పుడు ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్నీ నేను ఇంకా అనుభవించలేదు కదండి. వైరాగ్యం రావడానికి ఇంకా నేను అనుభవించిన విషయం సుఖాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అనుభవించేశాక అన్ని సుఖాలో కాదో చెప్తానన్నారు అనుకోండి, అప్పుడు ప్రమాదమే. అలా మీరు వాదించినప్పుడు ఇబ్బంది వస్తుంది. లేకపోతే పోన్లేవయా ఇంకా అనుభవించవలసింది ఏముందా, ఇది అనుభవించావు కదా అన్నాను అనుకోండి, దుఃఖాలు అనుభవించలేదండి అన్నారు అనుకోండి. మరి ఇప్పుడు జ్ఞాన వైరాగ్యం ఉన్నవాడా, భక్తుడా, నేనే సుఖాలు అడగట్లేదండి, ఏమిటో పెద్ద దుఃఖాలు ఏం రాలేదు నా జీవితంలో, బాగా దుఃఖాలు వచ్చాక ఇప్పుడు నాకు బాగా స్థిరపడుతుంది వైరాగ్యం, దుఃఖాలు ఇంకా కొంచెం రానివ్వండి అన్నారు అనుకోండి, ఇప్పుడేమంటారు మీరు? అంటే ఇక్కడ శాస్త్రం అంది, సుఖములను దుఃఖములను నీవు అనుభవించనక్కరలేదు, అనుభవించకుండా అనుభవించడానికే ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు. అంటే అవతల వారి దుఃఖముతో మీరు తాదాత్మ్యత చెందగలరు. అది మనిషికి ఉన్న వరం అండి, అది వరం. అందుకే దానం అన్న మాట వచ్చింది. ఆ దుఃఖాన్ని చూసి అయ్యో అంత దుఃఖపడుతున్నాడు, నాకు లేదు ఈశ్వరుడి దయ వల్ల కొంత ఉపశాంతి మనం చేద్దాం, మనకున్న దాంతో మీరు ఇవ్వడం దానం. అది నేను ఇస్తున్నానని ఫోటో తీయించుకుని కబడీలు దానం చేసి పేపర్లో వేయించుకుంటే హీనమైనటువంటి ప్రకృతి. దానికి ఫోటో ఎందుకండి? ఎక్కడో ఇల్లు కాలిపోతే మీరు 2 కంబళీలు పట్టుకెళ్ళి ఇవ్వడానికి మీ వెనకాల ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కావాలా? ఇంకెందుకు? అది దానం ఏమిటది? అది దానం కాదు. నువ్వు మనుష్యుడివి కాబట్టి ఆ దుఃఖమునకు తాదాత్మ్యత పొంది నువ్వు కంబళి ఇస్తే నువ్వు మనిషివి అంతే. ఆ దుఃఖమును తెలుసుకోగలవు, సుఖమును తెలుసుకోగలవు. అలాగే నువ్వు ఎండలో ఉన్నావు, ఆయన మంచి హాయిగా చక్కగా ఏసీ కారులో కూర్చుని ఉన్నాడు. ఇక్కడి నుంచి చూస్తే అలా కుర్చీ వెనక్కి వాల్చుకుని ఆ ఏసీ కారులో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా ఉన్నాడు. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన చొక్కానికి తగిలితే చల్లగా ఉంది. ఓ, అందరూ ఇంత వేడిలో ఉంటే ఆయన చల్లటి స్థితిని సృష్టించుకున్నాడు, ఇది సుఖం అని మీరు ఆ సుఖాన్ని కూడా విచారణ చెయ్యగలరు. ఇంత భోగం అనుభవించినటువంటి ఈ శరీరం ఆఖరికి దేనిలో కాలుతుంది? ఈ సుఖాన్నంతటినీ ఇవ్వబడిన శరీరం చిట్ట చివరికి కిమ్మన్నాస్తి, ఏమీ మాట్లాడకుండా అగ్నికీలల యందు దహింపబడిపోతుంది. కాబట్టి ఏమి సుఖం, ఏం ప్రయోజనం, ఏమి దుఃఖం, దీనివల్ల ఏమిటి మనం ఏమిటి పొందేది ఏమిటి? ఎన్నాళ్ళు ఈ సుఖాలు, ఎన్నాళ్ళు ఈ దుఃఖాలు, ఎన్నాళ్ళు? ఇది అనుమతించినంతకాలం ఇది అనుమతించడం దాని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఇది సుఖం అన్నది సుఖం, ఇది దుఃఖం అన్నది దుఃఖం. ఏసీలో పడుకుంటే సుఖం, ఏసీలో పడుకుంటే ఇంక నుంచి నీ ఊపిరితిత్తులు పాడైపోతాయని డాక్టర్ గారు అంటే దుఃఖం కదండి. అది సుఖమా దుఃఖమా? కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం. దీనికి బాగున్నప్పుడు సుఖం, దీనికి బాగులేకపోతే దుఃఖం.
కాబట్టి ఏమిట్రా సుఖం ఏమిటి దుఃఖం ఏమిట్రా, రెండూ లేవురా, ఇదంతా ఉట్టిది అని మీరు సుఖ దుఃఖములను బాగా విచారణ చేసి దానికి తాదాత్మ్యతకి లోను కాకుండా కదలని స్థితికి మీరు చేరిపోయారనుకోండి గాలిలా, దాన్ని వైరాగ్యం అంటారు. ఈ వైరాగ్యమునకు చేరాలి వయస్సుతో పాటు. వయస్సుతో పాటుగా వైరాగ్యం రాలేదనుకోండి, కదలని స్థితి రాలేదనుకోండి. అందుకే ఆయన పెద్ద మనిషి అండి అంటారు. పెద్ద మనిషి అంటే ఏమిటో తెలుసా అండి? కదిలిపోడు, కదిలిపోకుండా నిలబడతాడు, తన స్వస్థితి యందు నిలబడతాడు. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, పెద్ద ఆయన ఏం చేయాలంటే తీర్పు చెప్పకూడదు, వాళ్ళిద్దరిని విడతీసి, ఎందుకైనా దెబ్బలాడుకుంటారు, అంత చిన్న విషయానికి దెబ్బలాట ఎందుకు, ఏమిటి విషయం, ఇదండి అదండి, ఓ దీనికి దెబ్బలాట ఎందుకా, నువ్వు ఆయనతో ఇలా చెప్పు ఈయన ఇలా చెప్తాడు, దీనికి దెబ్బలాట ఎందుకా, మీరు ఇద్దరు కలిసి జీవితంలో ఎంతో చేయవలసిన వాళ్ళు, ఇంకెప్పుడు ఇలా దెబ్బలాడుకోకండి, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అంటాడు. అంటే ఆయన దాంతో కదిలిపోకుండా అనుభవాల్ని గడించడం వల్ల వాళ్ళిద్దరూ కలిసే ఎందుకుండాలో నిర్ణయం చేసి వాళ్ళని అలా కలిపే ఉంచే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకు ముందు ఎలా ఉన్నారో అలా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఉంచే ప్రయత్నం చేయడం పెద్దరికం. ఈ పెద్దరికం అనుభవంలోంచి వచ్చినట్టే వైరాగ్యంలోంచి కదలని స్థితి వస్తుంది. ఈ వైరాగ్యం రాకపోతే ఏమైపోతుందంటే ఎన్నేళ్లు రానివ్వండి అసహ్యంగా ఉంటుంది ఆ ప్రవర్తన, వయసుకి తగినట్టు ఉండదు. మీరు ఆ వయస్సుని చూసి తిట్టలేరు, ఆ వయస్సుని చూసి ఆ మాటలకి రాజీ పడలేరు. దీనివల్ల ఏమవుతుందంటే దూరం అయిపోతారు మనుషులకి. నేను ఇన్ని మాటలు ఎందుకండి చెప్తే బాగుండదు, నోటితోటి వేదిక మీద కూర్చుని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ వైరాగ్యము లేక బరువు అయిపోవడం అనగా ఏమి ఒక్కటే. మీరు ఎన్ని ఇళ్లల్లోనో చూస్తుంటారు, ప్రతి విషయమునందు ఆభిజాత్యమే, తనకి తెలిసి ఉండాలి, అన్నీ తనకి తెలియాలి. ఎందుకు నీకు తెలియాలి? నువ్వు ఎప్పుడు పెత్తనం చెయ్యాలో అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు పెత్తనం చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు పెత్తనం చేయడానికి ఉన్నారు. నీ పరిమితి ఎక్కడ వరకు ఆ ఇంటి శుభలేఖ నీ పేరు వేసి ఇచ్చే గౌరవం నువ్వు కాపాడుకుంటే చాలు. మీ అబ్బాయి పేరేసి శుభలేఖ ఇచ్చేయకుండా నీ పేరేసి శుభలేఖ ఇచ్చే గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే చాలు. ఒకవేళ ఇవ్వలేదు దానికి ఓ చిరునవ్వు నవ్వి ఇంకెందుకు, నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి వెళ్ళిపోయే సమయం వస్తోందని ఈశ్వరుడి వైపుకి భావములనన్నింటినీ తిప్పి మౌనాన్ని అలవాటు చేసుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చోవడం అన్నది అలవాటు చేసుకుంటే పూజనీయమైపోతావు. వైరాగ్యము రాలేదనుకోండి, కృతక వైరాగ్యంతో ఉన్నాడనుకోండి, కృతక వైరాగ్యములోంచి అక్కసు బయలుదేరుతుంది. ఇలా ఉండాలనుకుంటాడు, ఉండలేడు, ఓర్చలేడు, దాంతో కడుపు మంట. ఇది లేకపోతే ఏమవుతుందంటే జిహ్వచాపల్యం దగ్గర నుంచి ఇబ్బందేనండి. నేను కొన్ని ఇళ్లల్లో చూశాను, ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా. ఆ ఇంటి కోడలు ఒకళ్ళ ఇంటికి నేను ఒకసారి వెళ్ళాను, వెళితే మీరు అనుష్ఠానం చేసుకురండి అని ఎంతో గౌరవం ప్రకటించారు. సరే వాళ్ళ ఇంట్లో ఏదో నేను అనుష్ఠానం చేసుకున్నాను, ఊరికే ఓ నసిగేసుకుని దెబ్బలాడేసుకుంటే పక్కనే వినపడుతున్నాయి. ఏంటి అంటే వీళ్ళు ఉత్తప్పుడైతే పాపం గట్టిగా దెబ్బలాడుకునేవారేమో, నా వల్ల స్వేచ్ఛ పోయింది, వీళ్ళకి చాలా అక్కసుని అణుచుకుని దెబ్బలాడుకుంటున్నారే అనుకున్నాను. ఇదేంటి వీడు బాగా అంతర్ముఖుడైపోయాడు అనుకున్నారులా ఉంది. నేనే అలా అవలేనప్పటికీ వాళ్ళకి తెలియదు, తెలియక వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అంటే కోడలు అన్నం వండింది, అన్నం వండినటువంటి గిన్నెలోంచి అన్నం తన పిల్లవాడికి పరీక్ష టైం అయిపోతుందని అన్నం పెట్టి పంపించేసింది. ఆ రోజున వాడు అన్నాడు, అమ్మ నాకు ఇవాళ 1 గంట అయిపోతుందమ్మా, అందుకని 2 ఇడ్లీ తింటే అంతసేపు ఉండలేనమ్మా, ఇవాళ 11ంటికి రావడం కుదరదు, కొంచెం అన్నం పెట్టేయన్నాడు. ఆ తల్లి ఆ అన్నపు గిన్నెలోంచి కొంత అన్నం కుర్రాడికి పెట్టింది. వాడు అన్నం తిని వెళ్ళిపోయాడు. అత్తగారి బాధంతా ఏంటంటే అత్తేరి ఆ గిన్నెలో అన్నం పెట్టేసా అంటే ఎంగిలినే తిన్నా, వాడికి పెట్టిన మిగిలిన దాంట్లో ఎంగిలి. మీరు ఒక్క క్షణం కొంచెం ఆలోచించి, ఓ బాలకృష్ణుడు తిని వెళ్ళినటువంటి ఉచ్ఛిష్టం ఇవాళ నేను తింటున్నాను, నా ఇంట్లో బాలకృష్ణుడు వచ్చి తిని వెళ్ళాడు, ఇవాళ నాకు కృష్ణశేషం దొరుకుతోంది అని అనుకోగలిగారు అనుకోండి. అందుకే శౌచము ఆచారము ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, దాటిపోయిన తర్వాత మనస్సుతో వైరాగ్యం వైపుకి వెళ్ళాలి. ఉత్తర క్షణంలో మీకు అది కృష్ణప్రసాదమే అవుతుంది. లేనప్పుడు ఏమవుతుంది, అత్తాకోడళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటారు. నేను అనుకున్నానా, ఇడ్లీయే పెట్టాను వాడికి, వాడు అన్నం పెట్టమన్నాడు, కన్న తల్లిని కదా, ఏ అన్నం పెట్టే అధికారం కూడా, పోన్లేండి మీకోసం ఇంకో గిన్నె వండుతాను అంటే ఆవిడ వెంటనే ఏముంటుంది, అవును నీ సొమ్మేం పోయింది, ఎన్ని గిన్నెలైనా వండుతావు, తినేవాడేవాడు, వాడెంత కష్టపడి తెస్తున్నాడో చూస్తున్నావు కదా, నువ్వేమో ఇంకో గిన్నె వండుతావా. ఎంత చిన్న విషయం, ఇంటికేమో ఆహ్వానించారా, ఇంట్లో అనుష్ఠానమా, మీరిద్దరూనేమో దెబ్బలాట బయట, ఇది అయ్య బాబోయ్ ఇలా ఉంటుంది కదా జీవితంలో. ఈశ్వరుడు ఇలాంటి స్థితి నువ్వు తెచ్చుకోకపోతే నీ బతుకు కూడా ఇంతేరైపోతున్నా.
వైరాగ్యం అలవాటు చేసుకో అని చెప్పడానికి అప్పుడప్పుడు ఇలాంటి చోట్ల నన్ను తీసుకొస్తూ ఉంటే అలా ఉంది అనుకుంటున్నాను. కాబట్టి వైరాగ్యం అన్న గండ్రగొడ్డలి మీరు భుజం మీద వేసుకుని తిరుగుతున్నారనుకోండి, మీరేం చెట్లు కొట్టేయక్కర్లేదు, మీరేం జంతువుల్ని చంపేయక్కర్లేదు. ఇప్పుడు ఆ వైరాగ్యము ధైర్యము. సుఖం వచ్చింది సాక్షి, దుఃఖం వచ్చింది సాక్షి. వైరాగ్య భావనతో ఉన్నవాడు అన్నిటికీ సాక్షిగా ఉంటాడు తప్ప సుఖమునకు దుఃఖమునకు తాదాత్మ్యత చెందడు. ఈ వైరాగ్యమును అమ్మవారు అనుగ్రహిస్తే నువ్వు ఈశ్వర పథంలో నడవగలవు. వైరాగ్యం అన్నది ఎన్నేళ్ల వయసు వచ్చినా రాకపోతే ఎప్పుడూ విర్రే, ఎప్పుడూ పిచ్చే. ఏ వయసుకి తగ్గ పిచ్చి ఆ వయస్సులో కూడా ఉండదు. పోని వయస్సుకి అక్కర్లేని పిచ్చి 80 ఏళ్ల వయస్సులో కూడా తలకి రంగేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు, తెలియదు. దిక్కుమాలింది నువ్వు జుట్టుకేస్తే కనుబొమ్మలు నెరిసిపోయా, కనుబొమ్మలు నెరిసిపోతే మీసం నెరిసిపోయా. నువ్వు పోని మీసం వీటికి ఎదిగిన వాటికి ఎదిగినట్టు సన్నటి బ్రష్లు తెచ్చి వేసేసిన గడ్డాన్ని ఏం చేస్తావు? అది ఇవాళ తీస్తే రేపటికి తెల్లగా వచ్చేస్తుండే, అది పుట్టక ముందే తెల్లారగట్లేసి ఎక్కడేస్తావు దానికి? అంటే ఏది ఎలా ఉందో అది ఆ వయస్సుకి అందంగా ఈశ్వరుడు ఇచ్చాడు అని నువ్వు ఉండలేకపోతున్నావు. నువ్వు అనుకున్నది అందమని నువ్వు అనుకుంటున్నావు, ఈశ్వరుడు ఇచ్చింది అందం కాదని నీకు అభిప్రాయం. అంటే నేను ఇలా ఉంటేనే అందంగా ఉంటానని అనుకుంటున్నాను. అంటే అక్కడి నుంచే అసలు వైరాగ్యము లుప్తమైపోవడం మొదలైపోయింది. గౌరవం దేన్ని బట్టి ఇస్తారండి? గౌరవం మనిషి శీలాన్ని బట్టి ఇస్తారు. అంతేకాని ఆయన జుట్టు నిలిచిపోయిందా, గడ్డ నిలిచిపోయిందా దీన్ని బట్టి ఏంటి గౌరవం ఇస్తారు? అలా ఏమి ఇవ్వరు గౌరవం ఇచ్చేటప్పుడు. కాబట్టి వైరాగ్య భావనలు లేకుండుట ఇది ప్రమాదహేతువు. చీకట్లో అభద్రతతో దారి తెలియక చిక్కుపడతావు. ఆ గొడ్డలి భుజం మీద వేసుకోగానే ధైర్యం, ఈ ధైర్యమే నిన్ను నడిపించేస్తుంది అంతే. ఇంకా ఈ ధైర్యంతో నువ్వు గొడ్డలేసుకుని నడుస్తుంటే అయ్య బాబో ఇదేమిట్రో వీడు ఇంతలా నడుస్తున్నాడు, గొడ్డలేసుకుని నడుస్తున్నాడని ఎదురొద్దామనుకున్న పులి కూడా పారిపోతుంది. అంటే పులి అక్కడే ఉంది, కొండ చిరవ అక్కడే ఉంది, పాము అక్కడే ఉంది, చెట్లు అక్కడే ఉన్నాయి, నువ్వేమీ నరకలేదు, కానీ అవేమీ నిన్నేం చేయలేకపోతున్నాయి. ఎందుకని? నీ మొహంలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు గొడ్డలు నీ దగ్గర ఉందని ఆ గొడ్డలు పట్టుకుని వెళ్ళిపోతున్నావు అంతే. తుపాకీ నీ దగ్గర ఉంది, ఇప్పుడు తుపాకీ పట్టుకుని వెళ్ళిపోతున్నావు, ధైర్యం వచ్చేసింది. గొడ్డలి చేత్తో పట్టుకుంటే ధైర్యం వచ్చి నడిచినా అక్కడే ఉన్నవి నీ దగ్గరికి రాకుండా తప్పుకున్నట్టు. నువ్వు సంసారములోనే ఉండి వైరాగ్యం అనేటటువంటి గొడ్డల్ని భుజం మీద వేసుకోవడం అలవాటైతే నిన్ను ఏదీ కదపలేదు. సుఖము కదపదు, దుఃఖము కదపదు, ఏదీ కదపదు. వినడానికి కొంచెం చాలా హాస్యాస్పదంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మీకు నేను ఒక విషయం చెప్తాను. పరమహంసలంటే మరి అలాగే మాట్లాడతారు. వెనకటికి ఒక రైతు ఉండేవట. ఆ రైతు కొడుకు మరణించాడు. ఆ రైతు మర్నాడు ఉదయమే లేచి ఆ చనిపోయిన రోజున కొడుక్కి అంత్యేష్టి సంస్కారం అంతా చేసేసి రాత్రి యథాప్రకారంగా ఆయన శుభ్రంగా తను చేయవలసిన పలహారం చేసి పడుకుని నిద్రపోయాడు. నిద్రపోయి మరునాడు ఉదయమే లేచి స్నానం చేసి నాగలి పట్టుకుని పొలానికి వెళ్ళిపోతున్నాడు. భార్య ఆయనకి ఎదురొచ్చి నువ్వు మనిషివా పశువయా, నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నాను, కొడుకు మరణించాడు, నువ్వు ఏమీ ఏడవలేదు, అంత్యేష్టి చేసేసావు, రాత్రి శుభ్రంగా తినేసి పడుకున్నావు, పొద్దున్న లేచావు నాగలట్టుకు పొలంలోకి పోతున్నావు, నువ్వు తండ్రివే అని అడిగింది. ఆయన అన్నాడు, కంగారు పడకు, నేను తండ్రిని, కానీ ఎందుకు ఏడవట్లేదో చెప్తాను, అప్పుడు నువ్వు దేనికి ఏడవాలో చెప్పన్నాడు. ఏమంది? నిన్న రాత్రి కలలో వచ్చింది, కలలో నేను ఒక రాజ్యానికి రాజుని, నాకు 7 గొప్ప సచ్చీలులైనటువంటి కుమారులు, వాళ్ళు ఈ భూమండలాన్నంతటినీ జయించినటువంటి వాళ్ళు, 7 కోడళ్ళు, నాలాంటి రాజాధిరాధిక లేడు, భూమండలానికి చక్రవర్తిగా వెలుగుతున్నాను. నాకు తెలివి వచ్చింది. నాకు తెలివి వచ్చేటప్పటికి రాజ్యమూ పోయింది, 7 కొడుకులు పోయారు, 7 కోడళ్ళు పోయారు. దానికోసం ఏడవనా? నిన్న పగటిపూట నిద్రలో తెలివేసి ఉండగా కొడుకుపోయాడు, దీనికోసం ఏడవనా? నువ్వు ఆలోచించి చెప్పు, దేనికోసం ఏడవమంటే దానికోసం ఏడుస్తాను పొలానికి వెళ్ళిపోయాడు. స్వప్నంలో ఉన్నది జాగృతిలో లేదు, జాగృతిలో ఉన్నది స్వప్నంలో లేదు. ఏది రావాలో అది వచ్చింది, ఏది వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోయింది. ఆయన సాక్షి, ఆయన పూర్ణ వైరాగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కదిపింది ఆ సంఘటన? కదపలేదు. ఇది కథల్లో చెప్పడం కాదండి. నేను ఒకసారి తెల్లబోయాను. నేను గుంటూరు ఉపన్యాసాలకు ఎడుతుంటాను, మా ప్రసాద్ బాబు గారు వాళ్ళకి తెలుసు కూడా, శ్రీనివాస్ గారిని ఇక్కడికి వస్తుంటారు ఆయన తరచూ నా ఉపన్యాసాల దగ్గరికి. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెడితే ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారు కనపడ్డారు నాకు.
మామూలుగా మాట్లాడుతూ ఏంటి నాకు 3 కొడుకులండి అని 2 కొడుకుల్ని చూపించారు, వీళ్ళిద్దరూ మా అబ్బాయిలండి. అంటే మూడో ఆయన ఏం చేస్తున్నాడు అన్నాను నేను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు అన్నారు. నేను ఆ మాటకి ఉలిక్కి పడ్డాను. అలా ఎవరనరు. అంటే ఆయన అన్న మాట నాకు అంత గబుక్కుని జీర్ణం అవ్వలేదు. అబ్బో ఇది చాలా పెద్ద మాటే, చాలా గంభీరమైన మాట. మూడోవాడు పోయాడంటారు కానీ ఈశ్వరుడు తీసుకెళ్ళిపోయాడు అన్న మాట చాలా కష్టం. అంటే ఈ శ్రీనివాస్ గారు అన్నారు, చాలా చిత్రం అండి, గుంటూరు మా ఇంటికే వచ్చాడు అతను ఒకసారి, ఏదో పనుంది వెళ్ళొస్తానని చెప్పి, నాన్నగారండి తలుపు దగ్గరగా వేసి ఉంచండి, నేను మళ్ళీ ఒక గంటన్నరలో వచ్చేస్తాను, లోపలికి వచ్చి పడుకుంటాను, మీరు దీనికోసం లేచి ఉండకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన కుర్రాడిని ఒక 3-4 గంటల తర్వాత శవాన్ని తీసుకొచ్చారు, ప్రమాదంలో చచ్చిపోయాడండి అన్నారు. అంటే నేను ఈయన వంక చూశాను. ఈయన అన్నారు, వాడిని కొడుకు అనే రూపంతో నాకిచ్చి కొంతకాలం ఆడుకోమని ఈశ్వరుడు అనుగ్రహించాడండి. ఆ వస్తువుని ఇచ్చినవాడెవరిదో వాడిదే ఆ వస్తువు, కానీ నాది ఎప్పుడూ కాదు. కొన్నాళ్ళు ఆడుకోమని ఇచ్చాడు, కొన్నాళ్ళు ఆడుకుని సంతోషించాను, నాకు కావాలా ఆ వస్తువు, నేను తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. మరి యజమాని కదండి, ఆయన వస్తువు ఆయన తీసుకెళ్ళిపోయాడు, నేనేం చేస్తాను, బలవంతంగా ఉంచుకోలేను కదా నాది కాని దాన్ని. అందుకని ఉన్న వాటితోనే ఆడుకుంటున్నానండి, వెళ్ళిపోయిన దాన్ని స్మరించుకుంటున్నాను అన్నాడు. నేను కదిలిపోయానండి ఆ మాటకి. అంటే ఇంకా లోకంలో అంత వైరాగ్యవంతులు ఉన్నారు, సరి అయిన పథంలో ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే అది మీ కర్తవ్యతా దృష్టిని పాడు చెయ్యలేదు. మీరు ఏం చెయ్యాలో దాని మీద సంఘటనల ప్రభావం ఉండదు. మీరు పాడైపోవలసినటువంటి స్థితి సంఘటన వలన ఉండదు. అందులో మీ బాధ్యత ఎంతవరకు అదొకటే గుర్తెరగాలి. అందులో మీ బాధ్యత ఉన్నది అనుకుంటే మీరు ఆ పాప ప్రాయశ్చిత్తానికి శ్రమించవలసి ఉంటుంది. అందులో నా తప్పు లేదని మీరు నిజాయితీగా నమ్మితే మీరు అన్నాలు మానేయడం, ఇంకోటి మానేయడం, బెంగలెట్టుకోవడం మీరు చేసుకోక్కర్లేదు. మీ పథంలో మీరు నడవవచ్చు, చక్కగా భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుకోవచ్చు. మీకు భగవంతుడంత మంచి హృదయం ఇచ్చాడు కాబట్టి ఆ హృదయంతో మీరు పండితరించండి. ఇది వైరాగ్యం అంటే, ఇది గొడ్డలంటే. అది పట్టుకున్నవాడెవరో వాడు అడవికి జడవడు, అడవి వాణ్ణేమీ చెయ్యదు. ఇది చెప్పడం ఆవిడ కుఠారమై ఉంటుందంటే ఆవిడే వైరాగ్యమును మీకు ఇయ్యగలిగినదై ఉంటుంది. అందుకే శాస్త్రంలో ఓ గమ్మత్తైన మాట ఉందండి, వైరాగ్యము దుఃఖమా వైరాగ్యము సుఖమా? మీరు చెప్పండి, వైరాగ్యం సుఖమా వైరాగ్యం దుఃఖమా? ఏం గంగాధరం గారు, వైరాగ్యం సుఖమా వైరాగ్యం దుఃఖమా? సుఖ దుఃఖముల కలయికైతే జీవితం అవుతుంది కదా. మరి ఏమవుతుంది రెండు కాకపోతే? వైరాగ్యం ఏమవుతుందా? సుఖ దుఃఖముల రెండిటికి సాక్షిగా ఉండేటటువంటి అత్యున్నత సుఖావస్థ అవుతుంది. సుఖమునకు సాక్షి కాబట్టి అలా ఉండగలిగిన సుఖం, దుఃఖమునకు సాక్షి కాబట్టి దుఃఖ సంపర్కం లేని సుఖం. దుఃఖ స్పర్శ తగులుతూ ఉంటుంది కానీ అది తనకి తగిలినా తాను పట్టించుకోకుండా నిలబడుతుంది. పెద్ద రాతి గోడ ఉందనుకోండి, సముద్రపు కెరటాలు వచ్చి కొడుతున్నాయా కొట్టట్లేదా? కొడుతున్నాయి. ఒక రోజున సముద్రంలో ముత్యాలు లేచి కెరటంలో పాటు కొట్టాయా కొట్టలేదా? కొట్టే. ముత్యాలు తగిలినా సాక్షి, ఉప్పు కెరటం తగిలినా సాక్షి. తప్ప సముద్రపు కెరటాలకి రాతి గోడకి ఏమైనా కదలిక ఉందా? కదలిక లేదు. కదలిక లేకుండా ఇలా నిలబడిపోగలిగినటువంటి స్థితి కూడా గొప్ప సుఖమే. అది కూడా మాటలు కాదు, అటువంటి సుఖస్థాయి. అంటే దుఃఖం అంటకుండా ఉండడం సుఖమే కదండి. అందుకని దుఃఖమంటని సుఖము చేత రంజిల్లని సుఖస్థితి, అందుకని వైరాగ్య సుఖమే. కానీ సుఖాతీత సుఖస్థితి, అందుకని వైరాగ్యాన్ని సుఖమని పిలిచింది శాస్త్రం. ఇప్పుడు మీకు గొడ్డలి అంటే ఆవిడ ఏమిస్తోంది? సుఖం ఇస్తోంది అనకూడదు, దుఃఖం ఇస్తోంది అనకూడదు, సుఖ దుఃఖాతీతమైన సుఖస్థితినే ఇస్తోంది. అంటే ఇంకా మీరు సుఖమన్న దాంట్లోనే ఉన్నారు. గొడ్డలి చేత్తో వేసుకుంటే మీరు నిజమైన స్థితికి వెళ్ళలేదు, సుఖములో ఉన్నారు. జారత్స్ ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడు పూర్తిగా చేరిపోయినట్టు ఈ గొడ్డలు వేసుకుని నడవగా 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 గమ్యానికి వెళ్ళిపోయారు. ఏదా గమ్యం? ఆనందము. ఆనందము మోక్షము. ఆనందం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అంతర్ముఖుడైపోయి ఇక్కడే ఆనందావస్థని పొందుతుంటాడు. ఆయనే ఆనంద నిలయుడు, ఇక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన ఎక్కడుంటాడో అదే ఆనంద నిలయం. ఆనంద నిలయం అంటే అది కాదు, ఇవన్నీ ఆనంద నిలయాలే. అన్నీ ఆనంద నిలయాలైనా వీటికి పవిత్రోత్సవాలు లేవు, వీటికి కోయిల్ ఆల్వార్ తిరుమంజన్ ఉత్సవాలు లేవు.
ఎందుకని? లోపల వాడు ఉన్నాడని నువ్వు అసలు వదిలిపెట్టేశావు కాబట్టి ఉత్సవాలు లేవు. వాడు ఉన్నాడని తెలిస్తే వాడి కోసం బూజులు దులుపుకోవడం మొదలు పెడితే పురాణ శ్రవణం. వాడి కోసం బూజులు దులిపితే నువ్వు చేయగలిగిన ఒక దీక్ష, వాడి కోసం బూజులు దులుపుకుంటే నువ్వు చేసేటటువంటి ఒక పూజ, వాడి కోసం బూజులు దులుపుకుంటే నువ్వు చేసేటటువంటి ఒక కుంకుమార్చన. ఈ బూజులు ఏవీ దొరకకపోతే పవిత్రోత్సవం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం లేనటువంటి పాడుపడిపోయిన ఆనంద నిలయం అయిపోతుంది. ఆనంద నిలయమే, వాడు ఆనందమే, కానీ నీకు అందదు. బూజులు పట్టేసింది ఆ గుడి. ఆ గుడిని ఆనంద నిలయంగా నువ్వు ఉంచుకుని నిరంతర దర్శనం చేసుకుని ఆనందమునందైనా ఉండొచ్చు. దానికి ముందు మాత్రం ఈ గొడ్డలి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ గొడ్డలి బయట దొరికే గొడ్డలి కాదు. ఇది ఎలా దొరుకుతుంది? కేవలం నువ్వు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే దాని వలన అమ్మవారు నీకు ఒక ప్రజ్ఞనిస్తుంది. అది జిజ్ఞాసా వైరాగ్యము. పరిశీలనం చేస్తావు, ఇది సుఖమా దుఃఖమా, సుఖమా దుఃఖమా, సుఖమా దుఃఖమా, బాగా ఆలోచించి అన్నిటికీ నవ్వగలిగిన స్థితి వచ్చేస్తాం. ఇప్పుడు గొడ్డలేసుకున్నాడు కాబట్టి భవారణ్య కుఠారిక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను ఏ నామం మొదలెట్టినా ఇది ఒక చాలా గొప్ప నామం అంటూ ఉండడంలో ఏమైనా తప్పుందా డాక్టర్ గారు? లేకపోతే ఏవో కొన్ని గొప్ప నామాలు ఏమైనా ఉంటాయా లలితా సహస్రంలో? అన్నీ గొప్ప నామాలు. ఇప్పుడు ఈ నామం మనకేమి కుదరదండి మీరు ఏమైనా అనగలరా? అందరికీ కావాలి. కాబట్టి భవారణ్య కుఠారిక, భద్రప్రియ. ఎందుకంటే ఒక్కరోజుకి ఒక్క నామం కన్నా అవ్వట్లేదు, అందుకని నేను వదిలేయాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి. అయితే నా స్కోర్ చాలా పూర్ స్కోర్ కింద ఉంది. భద్రప్రియ. భద్రప్రియ అంటే అమ్మవారు భద్రము ప్రియముగా కలిగినది. భద్రము ప్రియముగా కలిగినది అంటే ఏమిటో తెలుసా అండి? ఆవిడికి భద్రత లేదని కాదు దాని ఉద్దేశం. భద్రపీఠము అని ఒక మాట ఉంది లోకంలో. భద్రపీఠము అంటే పీఠం అంబవయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. పీఠం అమ్మవారైతే దాని మీద ఉన్న చిన్మయం శివలింగం. భద్రపీఠం ఆవిడైతే ఆ పీఠం మీద ఉన్నటువంటి లింగమే శివుడు. ఆవిడ ఎప్పుడు ఆయనతో కలిసి ఉండడాన్ని ఇష్టపడుతుంది, లేదా ఆయన యందు అంత మక్కువ కలిగినది, అంత ప్రీతి కలిగినది. భర్త అంటే ఆవిడికి అంత ఇష్టము. భర్త జోలికి వెడితే ఆవిడ ఎవరిని ఉపేక్షించదు. మహాపతివ్రత. ఆవిడికి లోకంలో కోపమునకు కారణమేమి? ఆవిడకంటూ కోపం ఉంటుందా? ఒక్కటే కారణం, శివుడి జోలికి వెళ్ళడమే. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా. నాకు ఒక విషయం స్ఫురణకు వస్తోంది. భీమవరం పక్కన యనమదుర్రు అని ఒక క్షేత్రం ఉంది. యనమదుర్రే కదా సత్యనారాయణ? యనమదుర్రు అని ఒక క్షేత్రం. అక్కడ ఒక ఐతిహ్యం ఉంది. ఏమని అంటే, ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు ఒక రాక్షస సంహారం చేయవలసి వస్తే ఆయన తనంత తానుగా చేయలేకపోయాడు. యమధర్మరాజు గారు అంతటి వాడు. ఇప్పుడు ఆయనకి శక్తి సహకారం కావలసి వచ్చింది, అమ్మవారి అనుగ్రహం కావలసి వచ్చింది. ఆయన అమ్మవారిని ప్రార్థించాడు, ఆదిశక్తిని. ఆవిడంది తప్పకుండా అనుగ్రహిస్తున్నాను వెళ్ళింది. అమ్మ కుదరట్లేదు, నువ్వు కూడా వచ్చేసేయి నాతో పాటు అన్నాడు. సరే నీకు ధైర్యంగా ఉంటుంది వచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు పరమశివుడు శీర్షాసనం వేసుకుని యోగం చేస్తున్నాడు. ఆయన తలకాయ కిందకెట్టాడు, కాళ్ళు రెండు ఇలా బాసుం పెట్టేసుకుని ఇలా కిందకి వంచేసి పద్మాసనం వేసుకుని కూర్చుని ఆయన యోగనిష్టలో ఉన్నాడు, కదలిక లేదు. ఆవిడని రమ్మంటే ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు. ఇప్పుడు ఆవిడ కదలాలంటే ఆయనతోనే కదులుతుంది. ఇప్పుడు ఆయన్ని కదిపారనుకోండి, ఆయన యోగనిష్టలో ఉన్నాడు. యోగనిష్టలో ఉన్నవాణ్ణి కదిపితే కదిపినవాడు బూడిదైపోతాడు. అలా కదిపే కదా మన్మధుడు పాడయ్యాడు. మరి ఇప్పుడు ఎలా కదుపుతారు ఆయన్ని? ఆయన్ని కదపాలంటే అమ్మవారికే చెల్లు. మన్మధుడు ఏవి పట్టుకుంటే కదపలేకపోయాడో అవి ఆవిడ పట్టుకుంటే కదుపుతుంది. అందుకేగా చెరుకు విల్లు పువ్వు పూలబాణాలు ఆవిడ పట్టుకుంది, శివకామ సుందరైందప్పుడు. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఓ చిక్కం పట్టుకొచ్చింది. ఓ చిక్కం ఒకటి పట్టుకొచ్చి ఆ చిక్కంలో ఈయన్ని జాగ్రత్తగా పట్టుకుని ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసి ఈయన్ని కదిపింది. ఎలా కదిపింది? ఆయనలో కదలిక రాలి రీతిలో కదిపింది. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను టక్కరి తండ్రులు కొంతమందిని చూశాను. టక్కరి తండ్రులు అంటే నా ఉద్దేశం నింద చేయడం కాదు. రాత్రుల్లో పిల్లలు ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే ఆ పిల్లలు ఏడుస్తున్న వాళ్ళని తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళని అలాగే పడుకోబెట్టి ఊపుతున్నారు అనుకుంటే వాళ్ళు పడుకుంటారు. ఉయ్యాలలో ఉంటే వాడు అలా నోట్లో వేలేసుకుని అంటూ పడుకుంటాడు. వాడు ఫోన్లో ఇంక ఏడుపు ఆపాడు కదా అని తీసి పరుపు మీద పడుకోబెడితే వాడు ఏడుస్తాడు. వాడికి ఉయ్యాల్లో ఉండాలి. నేను ఒక సమయంలో ఒక తండ్రిని చూశాను. నాకు అన్ని ఇలాంటి అనుభవాల కోసమే పెడుతుంటాను. ఒకళ్ళ ఇంట్లో ఓ గదిలో నేను పడుకున్నాను. ఆ పక్కన వాళ్ళు ఆ గదిలో దంపతులు పడుకున్నారు. ఒక చంటి పిల్లాడు.
వాడు ఏడుస్తున్నాడు. ఆయన ఈతల గదిలోకి తీసుకొచ్చి నేను పడుకున్న గదిలోనే ఉయ్యాలా ఉంది, దాన్ని దింపి అయ్యో ఏమనుకోకండి బావగారు అన్నాడు. ఆయన నాకు బావమరిది వరుస అవుతాడు, ఏమనుకోకండి బావగారు మీకు నిద్రాభంగం, నిద్రాభంగం ఉందండి, నాకు పిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నాడా, పోనీ నేను ఓపెనా పడుకునే వరకు అన్నాను. కాదు కాదు వీడిని ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు, మీరు పడుకోండి అన్నాడు. ఆయన ఏం చేశారంటే వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి కాసేపు ఇలా 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 ఊపాడు. ఊపితే వాడు ఆ ఉయ్యాల్లో పడుకుని అలాగే నోట్లో వేలేసుకు పడుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే జాగ్రత్తగా ఉయ్యాలని కొక్కెని నుంచి తీసేశాడు. తీసేసి ఆ ఉయ్యాలతో సహా పట్టుకెళ్ళిపోయి వాడిని పరుపు మీద పడుకోబెట్టాడు. వాడు ఏ భ్రాంతిలో ఉన్నాడంటే ఉయ్యాలలో ఉన్నాను అనుకున్నాడు వాడు. ఈయన ఏం చేశాడంటే పక్కన పడుకుని నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే ఏం చేశాడంటే ఆయన వాడు అప్పటికి నిద్రపోతున్నాడు, అందులో ఆ ఉయ్యాలతో తెచ్చి తగిలించేశాడు. నేను తెల్లపోయేది ఏంటంటే రాత్రి అడగడం ఎందుకని ఊరుకున్నా, ఉయ్యాలతో పట్టుకుపోయారు ఏంటన్నాను. వీడు అగంతకుడండి, వీడు ఉయ్యాల్లో పడుకున్నాను అనుకుంటాడు, అందుకని ఉయ్యాలతో పట్టుకుపోతుంటానని. ఆ వెర్రాడు పాపం. తండ్రి ఇంత చమత్కారని వాడికి తెలియదు, ఇంకా వాడు ఎప్పటికో తెలుసుకుంటాడు అనుకోండి. కాబట్టి ఉయ్యాల్లోనే ఉన్నానని వాడు అనుకునేవాడు, ఊగుతున్నాను అనుకునేవాడు. ఆయన దాన్ని తీసి ఇలా ఊపుతూ పట్టుకుపోయేవాడు లోపలికి. పట్టుకుపోయి మంచం మీద పెట్టేస్తే ఊపు ఆపేశారు, కానీ ఉయ్యాల్లో పడుకున్నాను అనుకుని వాడు అక్కడ పడుకుని ఉండేవాడు. అలా నిద్రపోయేవాడు. ఈయన చప్పుడు చేయకుండా పక్కన ఈయన పడుకుని నిద్రపోయేవాడు. అయిపోయిన గొడవ. అంతే తప్ప వాడి మీద విసుక్కునేవాడు కాదు, ఊపుతూ నించునేవాడు కాదు. ఎంత తెలివైన వాడో చూడండి ఆ తండ్రి. అలా కదలిక యందు కదులుతున్నానని తెలియకుండా కదపగలిగిన ప్రజ్ఞ ఉన్న తండ్రిలా అందరికీ ఉండదండో, కొంతమందికి అటువంటి సృజనాత్మక శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తే నిజంగా అబ్బో వీళ్ళు చాలా చమత్కారులు సుమా అనిపిస్తుంది. నేను ఒకసారి ప్యాసింజర్ రైల్లో వెళ్ళిపోతుంటే ఆ పిల్లలు అస్తమానం దిక్కుమాల రైలు అయిపోయింది. ప్యాసింజర్ అంటే అయిపోతుంది, సాలకోట వదిలితే దానికి వెంటనే ఏదో బోర్డు కనపడుతుంది, మనకు కనపడదు కానీ అయిపోతుంది అది. ఈయన ఏం చేసేవాడంటే ఆ పిల్లలు 2-3 మాటలు ఏంటి నాన్నగారండి ఇలా కదులుతుంది అయిపోతుంది ఏడు మొదలెట్టారు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు అయిపోయిందో తెలుసా రైలు, ఏమి ఎందుకు బాగా అయిపోయింది నాన్నగారండి అన్నాడు. మీరు ఎందుకు తోయట్లేదు, మీరు తోస్తే వెళ్ళిపోతున్నారు. నేను తోస్తే వెళ్ళిపోతుందా అన్నారు వాళ్ళు. మీరు తోస్తే వెళ్ళిపోతున్నారు, అయితే మేము తోసేయమా అన్నారు. ఆగండి నేను చెప్తాను, మీరిద్దరు అలా కూర్చోండి, ఈ రైలు వెళ్ళడానికి నేను మంత్రం వేస్తానని. అంటే వాళ్ళిద్దరూ తండ్రిని చూస్తూ అలా కూర్చునేవారు. మీరు మాట్లాడడం కానీ ఆడవడం కానీ చేయకండే, ఇంకా రైలు వెళ్ళదండి, నాకు మంత్రభంగం అయిపోతుంది అనేవాడు. అంటే అలాగేనండి అని తండ్రి వంకి ఇలా చూస్తూ కూర్చున్నాడు. ఈయన కళ్ళు మూసుకుని అంటుండేవాడు. రైలు కూ అని కోతేసేది, తోచేయండి రా ఇద్దరు అనేవాడు. ఈ పిల్లలిద్దరూ కుర్చీలోంచి దిగిపోయి ఆ కిటికీ దగ్గర పట్టుకుని తోసేవారు. రైలు కోతేసింది కదా, చికెన్ కదిలేదు, ఇంకా తోయండి అనేవాడు. ఇంకా తోసేవారు. రే ఎలా తోసేశారా, ఏం పరిగెడుతుందో చూడండి రైలు, కూర్చోండి కాసేపు అనేవాడు. మళ్ళీ అయిపోయేది. నాన్నగారని మళ్ళీ అయిపోయింది, ఎందుకురా భయం, మళ్ళీ మంత్రం వేస్తానని. మళ్ళీ కూర్చొని మళ్ళీ మంత్రం, మళ్ళీ అది కూ అనగానే ఈయన ఎప్పుడు ఆపుతాడు, ఎప్పుడు తోసేద్దామని వీళ్ళకి సరదా. ఆఖరికి తినొచ్చేసింది, తండ్రి కొడుకుల్ని తీసుకుని దిగిపోయాడు. అంటే చక్కగా పిల్లల యొక్క దుఃఖాన్ని రూపుమాపడంలో తాను కూడా వాళ్ళతో ఆడుకుంటూ కలగలిసిపోయాడు. అదొక ప్రజ్ఞ. అంతేగాని వాళ్ళని పట్టుకుని చావ కొట్టేసి అక్కడి నుంచి ఇంకా పిల్లల్ని కొట్టేసి మీ దిక్కుమాలిన పిల్లలు, మీ అమ్మ పోలికి వచ్చేసింది, మీ మామని పోలికి వచ్చేసింది, ఈ అల్లరి, ఈ గొడవ, ఈ తిట్లు, దీవెన్లు ఇలాంటివేమీ లేకుండా చాలా అందంగా సమస్యని పరిష్కరించుకుంటారు కొంతమందికి. అది ఈశ్వర ప్రజ్ఞ. భగవంతుని యొక్క అస్తిత్వమునకు తిరుగులేని నిదర్శనాలతో కూడినటువంటి క్షేత్రాలు. భీమవరానికి 3 కిలోమీటర్లు. ఒకసారి నేను ఏదో కార్తీక మాసంలోనో ఎప్పుడో చాలా మందిని తీసుకుని 2-3 బస్సులు వేసుకుని వెళ్ళొచ్చాను కూడా, అవన్నీ చూడడానికి తీసుకెళ్ళాను కూడా. నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్తారు, నేను తీసుకెళ్లి చూసి వచ్చిన తర్వాత వీళ్ళకి చూపిద్దామని కొంతమందిని తీసుకుపోతుంటాను నాతో. కాబట్టి అమ్మవారికి నిరంతరము కూడా భద్రము, మంగళము, శ్రేయస్సు, కళ్యాణము ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవి శివుడు. శివుని యందు నిరంతరము ఆమె యొక్క భావన ఉంటుంది. ఆవిడ ఆయనను అంత ప్రీతితో సేవిస్తుంది. భర్త పట్ల అంత అనురాగము కలిగినటువంటి తల్లి. కాబట్టి శివ అని ఎక్కడున్నారో అక్కడ ఆవిడ పొంగిపోతుంది. అందుకే కదండి శివరాత్రి రోజు ఉదయం కేవలం అభిషేకం చేయడం కాకుండా ఈసారి ఒక ప్రక్రియ చేస్తున్నాం. శివాభిషేకం చేసేటప్పుడు అమ్మవారు బాగా ప్రీతి పొందడానికి ఒక కొత్త ప్రక్రియ. ఏమిటి అంటే కేవలం అభిషేకం కాదు. అక్కడ మొట్టమొదట ఏదో ఆ పరమశివుడి యొక్క ఆపాతాళ నభస్తలంత భువన అంటూ మొదలెట్టారనుకోండి, ఆ మంత్రానికి అర్థం ఏమిటి చెప్తాం. ఇక్కడ కూర్చుని ఆ మంత్రానికి అర్థం చెప్పిన తర్వాత అభిషేకం చేసి ఆగుతారు. మొట్టమొదట నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అంటూ మొదలైంది అనుకోండి, అసలు ఆ మంత్రానికి అర్థం ఏమిటి, ఎందుకు అనువాకం అలా పెడుతుంది అది చెప్తాం. తర్వాత మళ్ళీ అభిషేకం.
మళ్ళీ ఏదో అష్టమానువాకం వచ్చిందనుకోండి, ఎందుకు ఆ అనువాకం అంత గొప్పది, అందులో ఏ రహస్యాలు ఉన్నాయి, స్థూలంగా కొద్దిసేపు అది చెప్తాం, అప్పుడు మళ్ళీ అభిషేకం. అంటే మీ మనసు బాగా అభిషేకమునందు లగ్నమైతే మీ మనసులు చల్లపడతాయి, అందరి యొక్క సంసారములు చల్లగా హాయిగా ఉంటాయి. అందుకే ఈసారి వ్యాఖ్యాన సహిత అభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది జరుగుతున్నంతసేపు ఏం చేస్తారంటే పదార్థంతో అభిషేకం అయిపోతుంది, ఇక్కడ ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో దాని అందం చెప్తున్నంతసేపు శుద్ధ జలాభిషేకం అవుతుంటుంది, ఆపకూడదు కాబట్టి. మళ్ళీ శుద్ధ జలాభిషేకం అయిపోయి అనగానే వాళ్ళు మంత్రం చెప్తారు, పదార్థంతో చేస్తారు. పదార్థంతో అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలం సమయంలో ఆ అనువాకం యొక్క గొప్పతనాన్ని నేను మళ్ళీ చెప్తుంటాను, మళ్ళీ నీటితో అభిషేకం జరుగుతుంటుంది. అంటే మీరు అభిషేకాన్ని చూడొచ్చు, లేకపోతే ముందు అనువాకం గురించి కూడా చెప్తూ ఉంటాను. అప్పుడు మీరు ఆ పదార్థాన్ని, అభిషేకాన్ని, దాని గొప్పతనాన్ని, ఆ మంత్రాన్ని మీరు వింటూ అనుభవించవచ్చు. అది అభిషేకం యొక్క పరమ ప్రయోజనం. అందుకే ఈ మహాశివరాత్రికి అటువంటి కార్యక్రమం అలా ఉండాలి అభిషేకం అంటే. అందుకని అలా చేద్దాం. చేసి నామములతో పూజ చేసేటప్పుడు నేను చెప్పడం, లేకపోతే అక్కడ కూర్చుని నామాలు చెప్పి పూజ చేయడం కాదు, అందరం నామం చెప్తాం. అప్పుడు పుష్పాలు శివలింగం మీద పడుతుంటాయి. అందరం కలిసి లలితా సహస్రం చదువుతాం శివరాత్రి నాడు. నమః లేకుండా, ఎందుకంటే రాత్రి నమఃతో ఉంటుంది కాబట్టి లలితా సహస్రం చదువుతాం. అక్కడ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. అందరం తరించిపోయేటట్టుగా చేస్తాం. దీనికి అక్కడ చేసేది అభిషేకం ఒక్కటే. కాబట్టి మీరు ఏమైనా ఇద్దాము అని తాపత్రయం ఉందనుకోండి, అభిషేక ద్రవ్యాలు పట్టుకొచ్చి పోయింది అంతే డ్రమ్ముల్లో. రూపాయి కూడా మీరు పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీరు అభిషేకంతో తరించడానికి మీ మనసు చాలు, చల్లబడడానికి ఇంకేం తేవాలి. మేము ఏమీ తేలేమండి, చాలా సంతోషం, వచ్చి కూర్చోండి చాలు. మేము ఇంత పంచదార తెస్తాం, వేయండి. ఇన్ని పాలట్టుకొస్తాం, పోయండి. ఇంత నెయ్యి తెస్తాం, తేండి. ఇంత తేనె తెస్తాం, తేండి. మేము ఏమండి వచ్చి కూర్చుని చూసి సంతోషిస్తాం, పరమ సంతోషం రండి. శివుడు ఇది ఇమ్మని అడిగేవాడేం కాదు, అందుకే నీళ్లు పోయమన్నాడు ఆయన. నీళ్లు మీరు నేను తేవక్కర్లేదు, ఆయనే భవానీ రూపంలో నీళ్ళని ఇచ్చాడు భౌడి. కాబట్టి ఏమి ఇవ్వాలి, ఏం అక్కర్లేదు, వచ్చి కూర్చోండి. లేదండి శివరాత్రి కదా, మేమేదో తరించాలి కదా, మీకు తోచింది చేసి డ్రమ్ములో పోయింది అంతే. కాబట్టి ఇది భద్రప్రియ. ఆమె ఆ తల్లి ఎప్పుడూ కూడా భద్రమూర్తి అయి, వీరభద్రుడై, శివుడై, లోకమునకు శిక్ష వేయగలిగినవాడు, మార్గం చెప్పగలిగినవాడు, రెండూ చేయగలిగినటువంటి పరమశివుని యందు అపారమైనటువంటి భక్తితో, పాతివ్రత్యంతో ఉంటుంది. అటువంటి తల్లికి అత్యంత ప్రీతికరమైన విషయం ఇది శివనామమే. అందుకే మనం సాయంకాలం వేళ ముందు శివనామం చదివి జయ అంటూ మొదలుపెట్టి ఆ శివనామం చెప్పి ఆ తర్వాత ప్రసంగాన్ని, అమ్మవారి స్తోత్రాన్ని చేయడానికి కారణం అదే. ఆవిడ పరమప్రీతి పొందేస్తుంది, పరమప్రసన్నురాలైపోతుంది. అలా చదివి ఆవిడ గురించి చెప్పుకుంటుంటే పొంగిపోతుంది. కాబట్టి ఆవిడ భద్రప్రియ కాదుట. భద్రప్రియ అంటే ఏనుగులంటే ఇష్టం ఆవిడికి. భద్రజాతి ఏనుగులు అంటారు. ఏనుగులంటే ఇష్టం అంటే ఏమిటో తెలుసా అండి? ఆవిడికి ఏనుగులంటే ఇష్టము అంటే గుర్రాలంటే ఇష్టము అనేది అని అర్థం. అది కాదు. ఏనుగంటే ఇష్టము అంటే మీరు అర్థం చేసుకోవలసిన సమన్వయం వేరే ఉంటుంది. అమ్మవారు ఎప్పుడున్నా 3 రూపాల్లో ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ లలితాపరా భట్టారికాదేవ్యాయి నమో నమః అంటాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటే అర్థం ఏమిటంటే, మహాసరస్వతి అంటే సృష్టికర్త, ఆవిడ సృష్టిస్తుంది ప్రాణుల్ని. మహాసరస్వతి, మహాలక్ష్మి అంటే సృష్టిస్తుంది. మహాసరస్వతి అంటే పోషిస్తుంది. మహాకాళి అంటే లయం చేస్తుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా 3 చేసేటటువంటి తల్లి ఎవరో ఆవిడ ఆదిపరాశక్తి. ఆ తల్లే 3 చేస్తుంది. అదే మీరు పురుష స్వరూపంతో చెప్తే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అంటాం. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణిగా ఉండేటటువంటి అమ్మవారికి కొన్ని పదార్థములు మీరు పళ్ళెంలో ఇలా పెట్టుకు కూర్చుంటే చాలు, ఆవిడ ప్రీతి చెందేస్తారు. ఇది చాలా గమ్మత్తండి. మీరు ఎంత పూజ చేశారు అన్నదానికన్నా అది అంతకి సరిపోయిందా సరిపోలేదా కాదు, అది అక్కడ పెట్టుకుని నేను పూజ చేస్తానని మీరు కూర్చున్నారనుకోండి, అంతే ఆవిడ ప్రసన్నురాలు అయిపోతుంది. ఇది అమ్మవారి విషయంలో ఒక పెద్ద చమత్కారం. అలా ఆవిడ ప్రీతి చెందే వస్తువులు ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటిది పసుపు. కొద్దిగా పసుపు మీరు ఆరాధన చేసేటటువంటి దాంట్లో ఉండాలి. 2 కుంకుమ.
కుంకుమ అన్ని ఉపచారాలకి అమ్మవారికి వాడేయచ్చు. అందుకే అసలు దాని అర్చన పేరే కుంకుమార్చన అని వచ్చేసింది. ఒక్కొక్కసారి సామూహికంలో చేసేటప్పుడు పక్కన పసుపు పెట్టుకోకపోయినా కుంకుమ ఉంటే చాలు. కాబట్టి కుంకుమ. 2 గంధం. గంధం అమ్మవారు పరమప్రీతి చెందుతుంది. అమ్మవారే కాదండి, గంధం అనేటటువంటిది ఎంత గొప్పదంటే అసలు రుద్రాభిషేకం గంధోదకంతో పూర్తి చేస్తారు. ప్రతిరోజు సానా గంధపు చెక్క ఇంట్లో పెట్టుకుని గంధాన్ని అరగతీస్తే కాయిక సేవ అవుతుంది. దాన్ని మీరు భగవంతుడి యందు మనసు పెట్టి అరగదీసి ఆ గంధాన్ని ఒక పళ్ళెల్లో పెట్టి, పళ్ళెల్లో ఉన్న గంధం నీళ్లలో పెట్టి, ఆ నీళ్ళని శివలింగానికి అందరూ అభిషేకం చేయలేరు. పూజ చేయగలరు కానీ అభిషేకం చేయడానికి కొంత సమర్థత ఉండాలి. గంధోదకంతో అభిషేకం చేస్తే కొడుకులకి ప్రమాదం రాదు, కొడుకులు రక్షింపబడతారు. గంధోదకం వంశాభివృద్ధినిస్తుంది. గంధం శివలింగానికి అనులేపనం చేయకుండా బొట్టు పెట్టరు. అమ్మవారికి గంధాన్ని అనులేపనం చేస్తారు. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం అని శ్రీ సూక్తంలో గంధాన్ని అనులేపనం చేయడానికి ఒక మంత్రమే ఉంది. గంధం ఈ శ్రీ మహావిష్ణువుకైతే అసలు గంధాన్ని అనులేపనం చేయడం అంటే ఎంత ప్రీతికరమైనటువంటి విషయం. త్యాగరాజస్వామి వారు దాని గురించి గంధము పూయరుగా అంటూ కీర్తనలో ఏకంగా గంధము పూయరుగా అంటూ ఒక చరణమే చేశారు ఆయన. ఆ గంధాన్ని అనులేపనం చేయడం అనేటటువంటిది అంత గొప్పది. గంధం ఒంటికి రాసుకుంటే తాపం నశిస్తుంది. గంధం ఈశ్వరుడికి అనులేపనం చేస్తే మన లోపలి తాపాలు తగ్గిపోతాయి. అందుకే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత శివలింగాన్ని తుడిచి గంధం రాస్తారు, రాసి బొట్టు పెడతారు. మనం అక్కడ శివలింగాన్ని తుడిచేటప్పుడు తెర వేస్తారు. తెర వేసి శివలింగాన్ని తుడిచి గంధం రాసి బొట్టు పెడుతున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఆ సమయంలో వదిలేస్తారు అందరినీ. అంటే ఈ లోపల మళ్ళీ ఇచ్చకాయ బుచ్చకాయ కబుర్లన్నీ మొదలు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మళ్ళీ అక్కడ గంధం రాసి బొట్టెడతారు. మనం అలా చెయ్యం. మనం ఏం చేద్దామంటే అక్కడ గంధం రాసి బొట్టు పెట్టి శివలింగం పుష్పార్చనకి సిద్ధమయ్యేంత వరకు అమ్మవారు అయ్యవారు కూడా ప్రీతి చెందిపోవడానికి భద్రప్రియ ఈ నామాన్ని భజనగా మారుద్దాం. నేనేదో చెప్తుంటాను, మీరు సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటుంటారు. సా అంబ, అమ్మతో కూడినవాడా అమ్మతో కూడినవాడా అమ్మతో కూడినవాడా అంటుంటే ఆవిడ ప్రీతి చెందిపోతుంది. కాబట్టి మనం సాంబ సదాశివ భజన చేద్దాం, తయారవుతుంది. నామాలు మనం చెప్తాం. నామం చెప్పడానికి మంత్రం చెప్పడానికి మంత్రానికి స్వరం రావాలి, నామానికి స్వరం అక్కర్లేదు కదండి. చక్కటి 108 నామాలు మనం చెప్తాం. అయ్యవారికి పూజ జరుగుతుంది. మంచి సన్నజాజులతో మల్లెలతో ఈశ్వరుడు మల్లికా పుష్పాలంటే ప్రీతి ప్రారంభం అయింది కాబట్టి మల్లికా పుష్పం రావడం, మల్లెలతో జాజులతో పూజ చేద్దాం. చక్కగా ఇన్ని పూలు తీసి శివలింగం మీద వేస్తూ అక్కడ అర్చక స్వాములు పూజ చేస్తారు. మనం చూస్తూ నామం చెప్తాం. నేను చెప్తాను, మీరు చెప్తారు కానీ నామం అయిపోతుంది. అమ్మవారికి కుంకుమార్చన మొదలవుతుంది. మనం చక్కగా లలితా సహస్రం మనం చదువుతుందాం, ఆయన కుంకుమార్చన చేస్తారు. మీరేం చేయలేదప్పుడు? ఎక్కడికన్నా విడితే గడబిడ హడావిడి పరుగు కాకుండా ప్రశాంతంగా కూర్చుని చక్కగా చేసుకుందాం. దీనికి మీరు చేయవలసింది ఒక్కటే, జన్మానికి ఒక శివరాత్రి, పంచ కట్టుకోవడం, ఉత్తరీయం వేసుకోవడం. అలాంటి వాళ్లే ఇది చేయడానికి లోపల కూర్చోబెడతాం. ఆడవారు సువాసినులే కాకపోయినా తల్లులు వచ్చి కూర్చోవచ్చు, పూర్వ సువాసినులైనా కూర్చోవచ్చు. చక్కగా నామం చెప్పడానికి భజన చేయడానికి దానికి అభ్యంతరం ఏముంటుందండి? అనువాకం వినడానికి తప్పేం లేదు, చక్కగా వచ్చి కూర్చోవచ్చు. కాబట్టి మనం శివరాత్రి నాడు అలా చేసుకుని చరితార్థులం అవుదాం. అది భద్రప్రియ. కాబట్టి గాజులు, పువ్వులు, గంధం, పసుపు, కుంకం ఇలాంటివి తీసుకెళ్ళి అక్కడ పెడితేట అమ్మవారు పొంగిపోతుంది. అందుకే మీరు చూశారో లేదో, మనకి పంచపాత్ర అంటుంటారు. పంచపాత్ర అంటే నిజానికి ఆచమనం చేసేది మగవాడి కోసం. ఇంట్లో ఇంకోటి ఉంటుంది పంచపాత్ర అంటుంటారు. దానికి ఒక 4-5 గుత్తి కింద గిన్నెలు ఉంటాయి. అందుకే పూజలో తప్పకుండా ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత అక్కడ వాడిన నీళ్లు గిన్నెలు అన్నీ తీసేస్తారు. కానీ పూజా మందిరంలో ఉంచేస్తారంటే పసుపు కలిపిన కొద్దిగా అక్షతలు, పసుపు, కుంకం ఇలాంటివి అందులో వేసి ఉంచేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఆవిడ భద్రప్రియ. అవి అక్కడ ఉంటే చాలా ఆవిడ సంతోషిస్తుంది. ఆ ఇంట పసుపు కుంకాలు, దీపం, ఒత్తి ఇలాంటి మంగళకరమైన పదార్థములు కొన్ని ఉన్నాయి లోకంలో. అవి అక్కడ ఉంటే చాలా ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందుకని అవి మూతలు పెట్టేయకుండా కొద్దిగా తీసే ఉంచి కొద్దిగా పదార్థాలతో గట్టు మీద పెట్టి ఉంచుతారు ప్రీతి పొందడానికి ఈశ్వరుడు. ఎందుకంటే అవి మంగళద్రవ్యాలు, వాటిలో అమ్మవారు ఉంటుంది. అందుకే పసుపు ముట్టుకోవడం, కుంకం ముట్టుకోవడం కొంతమందికి అర్హత ఉంటుంది.
ఆ పసుపు కుంకం ముట్టుకోవడం, ఆ కుంకం పెట్టించుకోవడం, ఆ బొట్టు పెట్టడం, అది జన్మ జన్మాంతర వరం కదండి. అటువంటి వరం నిలబడుతోందంటే అవి ముట్టుకుంటున్నారంటే అవే మంగళద్రవ్యాలు. ఆ మంగళద్రవ్యాలు మీ ఇల్లు భద్రంగా ఉందని గుర్తు, మీరు భద్రంగా ఉన్నారని గుర్తు. భద్రప్రియ, ఆ భద్రమైన వస్తువులు దేని చేత సూచింపబడతాయో, దీని వలన భద్రంగా ఉంది మీ సౌమాంగల్యం అని సూచింపబడుతోందో, ఇల్లు భద్రంగా ఉందని దేనికి గుర్తో అటువంటి పదార్థముల చేత సంకేతింపబడు తల్లి. కాబట్టి ఆవిడ భద్రప్రియా. ఇది తెలుసుకున్ననాడు మీ అనుష్ఠానంలోకి వస్తాయి, దానివల్ల మీరు ఉన్నతి పొందుతారు. కాబట్టి నాకు తెలుసు ఇవాళ మీలో చాలా మంది ఒక వివాహానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి నేను ఒక్క పావుగంట ముందు మిమ్మల్ని ఇవాళ విడిచిపెట్టకపోతే నేను కృతజ్ఞుణ్ణి అయిపోతానేమో. ఈయన వెళ్ళడు, మమ్మల్ని వెళ్ళనివ్వడు, ఇదో మూర్ఖుడు అనుకుంటారేమోనని నేను ఒక పావుగంట ముందు మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. నాకైతే విడిచిపెట్టాలని లేదనుకోండి, అది వేరు విషయం. భద్రమూర్తి ఆ నామం గురించి చెప్పేయాలనుంది కానీ, లేదా ఈ భద్రప్రియ గురించే ఎంతో వ్యాఖ్యానం ఉంది. కానీ చక్కగా మీరు భద్రంగా చక్కగా వెళ్ళి ఆ పదార్థాలని సేవించి చక్కగా వధూవరులను ఆశీర్వదించి సంతోషించి రండి.